మనకి సొసైటీలో చాలా మటుకు కొన్ని ఏరియాల్లో కూడా కొంతమంది రౌడీజం మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళ విషయానికి వచ్చేసరికి చాలామందిని భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, అందరినీ తన చేతుల్లో పెట్టుకోవాలి. ఇలాంటి మనస్తత్వంతో చాలా నేరాలు చేస్తూ, చాలామందిని భయపెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ, మానసికంగా వేధిస్తూ, రకరకాల ఇబ్బందులు పెడుతూ ప్రజల్ని నానా రకాల హింసకు గురి చేస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల యాక్చువల్లీ సైకాలజీ ఏంటి? యాక్చువల్గా మామూలుగా ఇంకొకరిని గెలవాలి, ఇంకొకరిని సాధించాలనే తత్వాన్ని కలిగి ఉంటారు మనుషులు. సైకలాజికల్గా వాళ్ళలో ఉన్న థియరీ ఏంటి? సైకలాజికల్గా ఉండే అసలు థియరీ ఏంటి అసలు యాక్చువల్లీ? రైట్. మనం సైకాలజీ అర్థం చేసుకోవాలంటే మొదట నేచర్ని అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో మనిషి కూడా ఒక జంతువు, ఒక జీవరాశి. ప్రతి జీవరాశి తన స్ట్రగుల్ అంతా తన ఎగ్జిస్టెన్స్, తను ఎగ్జిస్ట్ అయ్యి తన జీన్స్ని నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయడానికి అదే చేస్తూ ఉంటుంది. ప్రతి జీవరాశి చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని ఎగ్జిస్టెన్స్లో విఫలమై కొన్ని జాతులు అంతరించిపోతాయి. కొత్త జాతులు అంటే ఒక జాతి ఇంకొక జాతిగా మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. మనకి వైరస్లో తీసుకున్నట్లయితే మ్యూటేషన్ అంటూ ఉంటాం. తనకి అంతా కూడా రెసిస్టెన్స్ వచ్చేసినప్పుడు ఇక బ్రతకలేను అన్నప్పుడు తను మారుతుంది. అంటే ప్రకృతిలో ప్రకృతి పరిస్థితులు అండ్ ఆ జీవరాశి యొక్క పరిస్థితులు, ఈ రెండిట్లో వీలైనంత వరకు ప్రతి జీవరాశి ప్రకృతిలో ఉన్న పరిస్థితులు మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రకృతి బలమైంది, ప్రకృతిలో పరిస్థితులు మారినప్పుడు, తనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ జీవరాశి తనంలో మార్పు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, తనకి అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రైట్. అలా మనకి జీవ పరిణామ క్రమం జరిగింది డార్విన్ థియరీ ప్రకారం. రైట్. సో ఈ క్రమంలో ఒక మనిషి, ఒక జీవరాశి కాదు అనేక జీవరాశులు ఉంటాయి. ఒక జీవరాశి ఇంకో జీవరాశి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటుంది. ఏ ఒక్క జీవరాశి వేరే జీవరాశి లేకుండా బ్రతకటం పాసిబుల్ కాదు. శాకాహారం తినేవాళ్ళు వేరే జీవరాశుల్ని మనము హాని కల్పించట్లేదు అనుకుంటారు. కానీ శాకాహారం పండించడానికి కూడా అనేక జీవరాశుల్ని మనము వ్యవసాయం చేయడానికి అనేక జీవరాశుల్ని మీద ఆ జీవరాశులు చనిపోతూ ఉంటాయి పొలం దున్నేటప్పుడు. అలాగే మనము పురుగు మందు కొట్టి అవి చేసి చంపుతూ ఉంటారు. అలాగే ప్రతి పండు తిన్నా అందులో అనేక రకాలైన జీవరాశులు, మళ్ళీ బ్యాక్టీరియాలు, వైరస్లు, కణాలు చాలా ఉంటాయి. మొక్కలకు కూడా జీవం ఉంటుంది. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడకుండా కేవలం ఏ జీవికి సంబంధం లేకుండా బ్రతకడం అనేది పాసిబుల్ కాదు. ఇది ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేచర్ సర్వైవల్ ప్రకారంగా అది వేరు. ఇప్పుడు అది ఒక జీవిని తినాలనుకున్న, దాన్ని ఆకలి తీర్చుకోవాలంటే ఇంకో జీవిని దాన్ని మార్చాలి, దాన్ని వాడుకోవాలి, తినాలి, అదొక రకం. కానీ మనిషి అట్లా కాదు కదా. చెప్తాను, ఇక్కడ వస్తున్నాను. బలమైన జీవరాశి బలహీనమైన జీవరాశిని ఆహారంగా తీసుకుంటాయి. లేదా అంటే ఇప్పుడు కుక్కలు పులిని ఆహారంగా తీసుకోవు. లేదు, పులి జింకను వేటాడి తింటుంది. పులి బలహీనం అయిపోయినప్పుడు కుక్కలు, నక్కలు ఇవన్నీ ఆహారంగా భుజిస్తూ ఉంటాయి. అంటే బలమైనది బలహీనమైన దానిని తన యొక్క సర్వైవల్ కోసం వాడుకుంటూ ఉంటుంది. రైట్. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం. ప్రకృతి నియమం అంటామా, ధర్మం అంటామా, నేచురల్ లా. అది దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. మిగతా జీవరాశులకి మనిషికి తేడా ఏంటంటే మనిషి సంఘం అనే దాన్ని ఏర్పరచుకున్నాడు. సంఘం అంటే ఏంటి? ఒక గుంపుగా ఒక దగ్గర ఉండటం కాదు. సంఘం అంటే ఒకరి పట్ల ఒకరి కన్సర్న్తో ఒకరికొకరు హాని చేయకుండా బ్రతకాలి అనే ఒక నియమాలు ఉంటాయి సంఘంలో. నియమం లేనిదే సంఘం ఉండదు. ఎందుకు ఇది ఏర్పడింది? బికాజ్ మనం ఒక సిచ్యువేషన్ ఊహించుకుందాం. ఆదిమ కాలంలో ఆదిమ మానవులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఒక 10 మంది ఒక దగ్గర ఉంటున్నారు. 10 సింహాలు ఉన్నట్టు, 10 వేరే ఏనుగులు ఉన్నట్టు పోనీ. ఈ 10 మంది ఏమైందంటే వాళ్ళు వేటాడినప్పుడు ఒక రోజున కేవలం 7గురికి సరిపడా ఆహారం మాత్రమే దొరికింది అనుకుందాం. అందులో 3 పస్తు ఉండాలి ఆ రోజున. ఎవరు ఉండాలి అంటే నేను కాదు
అనుకుని వాళ్ళల్లో వాళ్ళు కొట్లాట వచ్చి అందులో 5 చనిపోయారు. 5కి 7 సరిపడా ఆహారం ఉంది. దాంట్లో 2 ఆహారం మిగిలిపోయి పాడైపోయింది, పడేశారు. 5 ఫుల్గా తిన్నారు, పడుకున్నారు. మార్నింగ్ లేచిన తర్వాత ప్రమాదం ఏదో వచ్చింది. ఈ 5 సరిపోలే దాన్ని ఎదుర్కొనడానికి. దానివల్ల ఈ 5 కూడా తర్వాత ఇబ్బంది పడ్డారు. అంటే ఏంటి, మనము కొంత మన యొక్క జాతిని తగ్గించుకుంటే వేరే జాతి వచ్చి మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందు మన జాతిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే వేరే మనకంటే బలమైన జాతి ఏదో టైగరో, సింహమో, ఎలిఫెంటో ఏదైనా వచ్చినప్పుడు మనం ఉమ్మడిగా ఉండి దాన్ని జయించవచ్చు అనేటువంటి క్రమంలో మరి ఫుడ్ తక్కువైనప్పుడు మరి ఎవరు పస్తు ఉండాలి అంటే ఈ 7 సరిపడా ఉంది కదా, ఈ 10 మంది ఏం చేద్దామంటే మనము ఒక 70% ఆకలిని తీర్చుకొని మిగిలినటువంటి దాన్ని మనము సాక్రిఫైస్ చేసి 10 మందికి 70% ఆకలి తీర్చుకుందాము. అది నియమం. అక్కడ సమాజం అనేది మొదలైంది. అయితే ఇక్కడ అవి ఒక బిస్కెట్స్ అనుకుందాం. 10 అంటే మొత్తం 700 బిస్కెట్లు ఉన్నాయి. 10 మంది ఉన్నారు అంటే మనిషికి 70 బిస్కెట్లు రావాలి. ఇక 10 మంది కూర్చొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకుందాం. ఏ అనే వ్యక్తి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అందులో ఈ అనే వ్యక్తికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు 70 కంటే ఒకటి తక్కువ వేసేసి పొరపాటున 69 వేసి తను మూవ్ అయిపోయాడు నెక్స్ట్ ఎఫ్కి. అప్పుడు ఈ ఏమంటాడంటే, చూడు నాకు ఒకటి తక్కువ వచ్చింది, నా వాటా సరిపడా రాలేదు అని చెప్పి ఖచ్చితంగా నిలదీసి అడుగుతాడు. తనకు వాటా వచ్చేదాకా పోరాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఈకి 70 వచ్చింది అనుకోండి, మామూలుగా ఉండొచ్చు. 71 వచ్చింది అనుకోండి, అప్పుడు తను 69 వచ్చినప్పుడు ఎలాగైతే పబ్లిక్ చేశాడో అంతగా పబ్లిక్ చేసే అవకాశాలు తక్కువ ఉండదు. ఎందుకంటే తనకైతే నష్టం లేదు, వేరే ఎవరో అందులో నష్టపోవచ్చు. రైట్, తను దాచుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ద్వంద్వత్వం ఉంది. ఈవెందో నియమం ఉన్నప్పటికీ నియమాన్ని ఉల్లంఘించటం అనేది సహజమైనటువంటి వాళ్ళకి. అలాగే వేరే వాళ్ళు ఎవరికైనా 71 వచ్చింది, ఆ డీకి 79 వస్తే ఈ ఏమంటాడంటే, చూడు ఒకటి ఎక్కువ వేసావు నువ్వు, ఎందుకంటే తనకు రేపు లాస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ తనకు డిస్ట్రిబ్యూట్ చేసాడు. అతనికి డీకి 69 వచ్చినాయి, కానీ డీ చూసుకోవట్లేదు, అప్పుడు కూడా డీకి వెయ్యి అని అనకపోవచ్చు, అనే అవకాశాలు తక్కువ. సో మూవ్ అయిపోయినా పెద్దగా పట్టించుకోవచ్చు. అంటే తన రావాల్సిన భాగం కంటే తక్కువ వచ్చినప్పుడు ఫైట్ చేసే అవకాశాలతో పోలిస్తే తన భాగం కంటే ఎక్కువ వచ్చినప్పుడు బహిర్గత పరిచి నాకు ఎక్కువ వచ్చిందని చెప్పే అవకాశాలు తక్కువ. ఇక్కడే మనకి ఏమర్థమవుతుంది, మనిషి ఒక స్వార్థపరుడు, ప్రతి జీవరాశి కూడా స్వార్థం ఉంటుంది. ఈ క్రమంలో ఎలాగోలా 70% ఆకలి తీర్చుకున్నారు. అందరూ ఆ రోజు రాత్రి పడుకున్నారు, ఒకరినొకరు హామ్ చేసుకోకూడదు. ఈలోపు బి అనేవాడు కత్తి తీసుకుని 4 తలలు నరికేశాడు అనుకోండి, నియమం ఏమైంది? ఆ నియమం వీళ్ళని బతికించదు కదా. కాబట్టి నియమం అనేది బెంచ్ మార్క్ మాత్రమే, వాళ్ళు ఒక గీసుకున్న గీత మాత్రమే. అది పాటించినంత వరకు ఓకే, కానీ ఏ క్షణంలో ఎవరు పాటించకపోయినా సంఘం అనేది లేదు, ఇక డిజపీర్ అయిపోతుంది. సంఘం అనేది మన యొక్క అగ్రిమెంటే తప్ప నిజంలో లేదు. రైట్, అందుకని మిగతా వాళ్ళు ఆ బి అందరూ కూడా ఈవెందో సంఘంలో నియమాలు ఉంటున్నప్పటికీ తను ప్రొటెక్ట్ చేసుకునేటువంటిది చేస్తూ ఉంటారు. నిద్రపోయినా తన కత్తి, తన డాలు, తన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధంగా ఉంచుతారు. ఏమాత్రం అలిగడైనా వెంటనే శత్రువుల్ని సంహరించడానికి రెడీ ఉంటాడు. శత్రువులు లేనప్పుడు తమకు కూడా సహకరించుకోవడానికి తను సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లాంగ్ బ్యాక్ నేను ఒక 12 years బ్యాక్ ఒక టీవీ ఛానల్లో కొంతకాలం కొన్ని నెలలు పనిచేసినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన దాన్ని మేనేజ్ చేస్తున్నాడు. ఆయనకి చెప్పాను, ఇదంతా ఒక యూనిట్ అనుకుని తను మిగతా ఛానల్స్తోని పోటీ పడి తను చేస్తూ ఉన్నాడు. నేను అప్పుడు చెప్పాను, మీరు మిగతా ఛానల్స్ మాత్రమే మీ పోటీదారులు కాదు, మీకు మీ ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా పోటీదారులే.
ఓకే, మిగతా ఛానల్స్ ఎప్పుడు మీ ఛానల్లో ఉన్న మీ టీం ఎప్పుడు కూడా ఎప్పుడు యునైట్ అవుతుంది అంటే వేరే ఛానల్తో కంపారిజన్ వచ్చి పోటీ పడినప్పుడే. అదేమీ లేదు అన్నప్పుడు మళ్ళీ మీలో కొట్లాట ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుని దెన్ అప్పుడు వేరే వాళ్ళతో కాపాడు. అతను కమ్యూనిస్ట్, అట్లా అవసరం లేదు ఇది అని ఏదో చెప్పాడు. లాస్ట్గా అవే కుట్రలకి అతనే బలి అయ్యాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమాజం అనేది ఒక ఊహాజనితమైంది, ఊహాజనితమైన నియమము. ఆ సమాజం నియమం ఉన్నప్పటికీ వ్యక్తి తనను తను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సామాజిక జీవులు మనం నమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే సమాజం నిజం, సమాజంలో నియమాలు నన్ను కాపాడుతాయి, నిజానికి దాని ఉద్దేశం కాపాడటానికే ఉన్నాయి, కానీ కాపాడి తీరుతాయి అనుకోవటం పొరపాటు. రైట్? ఇప్పుడు ఒక 2 వీలర్తోని నేను వెళ్తున్నాను, అక్కడ ఒక క్రాస్ రోడ్ ఉంది, అక్కడ రెడ్ లైట్ పడింది, నాకు నా 2 వీలర్ని ఆపేయాలి నియమం ప్రకారం, నామ్ ప్రకారం. ఆపేస్తే వెనకాల నుంచి ఒక లారీ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, చాలా హెవీ లోడ్తో ఉంది, డ్రైవర్ చాలా జోష్లో ఉన్నాడు, ఆల్కహాల్ ఏదో తాగినట్టు ఉన్నాడు, బాగా సౌండ్ హారన్ చేస్తున్నాడు. నా నియమం ప్రకారం నేను అతను నా వెనక వచ్చి ఆగాలి, సామాజిక నియమం ప్రకారం. కానీ అతను ఫాస్ట్ వచ్చి హారన్ కొడుతున్నాడు. నేను నియమం పాటిస్తున్నాను, నా సమాజం యొక్క నియమం పాటించుకుంటూ అలాగే ఉంటే అతను ఫాస్ట్ వచ్చి నాకు తగిలి, నేను ఆ తల దేనికో తగిలి నా తల పగిలి చచ్చిపోతే నియమం నన్ను మళ్ళీ బ్రతికించదు. చట్టమో లేకపోతే ఆ నామ్ ఏదైతే ఉందో, ఆ రూల్ ఏదైతే ఉందో అది నన్ను బ్రతికించదు. ఆ రూల్ ఏం చేస్తుంది, అవసరం అనుకుంటే అతన్ని పట్టుకుని అతన్ని శిక్షిస్తుంది. అతన్ని శిక్షిస్తే నాకెలా వస్తుంది ప్రాణం? రాదు. చాలామంది రేప్ జరిగిన తర్వాత, మర్డర్ జరిగిన తర్వాత న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. లాస్ట్కి ఆ అమ్మాయికి నిర్భయ సంఘటన జరిగింది. నిర్భయ సంఘటన జరిగిన తర్వాత లాస్ట్కి నిర్భయాన్ని రేప్ చేసిన వాళ్ళని ఉరిదీశారు. అప్పుడు జస్టిస్, న్యాయం, నిర్భయాకి న్యాయం జరిగింది. న్యాయం ఎలా జరిగింది? నిర్భయాకి ఏం న్యాయం జరగలేదు, వాళ్ళు ఉరిదీశారు అంతే, వాళ్ళు కూడా చనిపోయారు అంతే. అలాగే మనకి ఇక్కడ దిశ ఎన్కౌంటర్ జరిగింది, దిశ ఇన్సిడెంట్లో వాళ్ళని చంపేస్తే దిశకి న్యాయం జరిగింది. దిశకి ఎలా న్యాయం జరిగింది? జరగలేదు, వాళ్ళని కూడా చంపేశారు అంతే. రైట్? అలాగే కంపల్సేషన్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, కంపల్సేషన్ ఇస్తే న్యాయం జరిగింది అంటారు. కంపల్సేషన్ ఇవ్వలే, పేమెంట్ చేశారు. సరే న్యాయం జరగలే, పేమెంట్ చేశారు, కంపల్సేషన్ ఇచ్చారు అంతే. న్యాయం ఎప్పటికీ జరగదు. అయితే దీంట్లో ఇప్పుడు పేమెంట్ చేస్తే కూడా కొంతమంది సాటిస్ఫై అవ్వచ్చు, కానీ అన్యాయం జరిగినప్పుడు కదా తిరిగి రాదు. అది కదా, అప్పటి వరకు సమాజం ఒక భరోసా ఇచ్చింది, అంతే. ఆ భరోసాను నమ్మి అతను ఉన్నాడు, లేకపోతే ఆ అమ్మాయి ఉంది. ఆ భరోసానికి విరుద్ధంగా వాళ్ళు చేసేసారు, నష్టపోయారు. ఆ అమ్మాయి నష్టపోయింది. ఆమెకి తిరిగి ఆ నష్టాన్ని పూడ్చడం ఇంపాసిబుల్. రైట్? సో సమాజం ఏం చేయగలుగుతుంది? కంపన్సేషన్ ఇప్పిస్తుంది అంతే, అంతే తప్ప ఆ రేప్ని ఎరైజ్ చేయలేదు, పూడ్చలేదు. ఫ్యాక్టిసిటీ అంటారు ఎగ్జిస్టెన్షియలిజంలో. ఫ్యాక్టిసిటీ అంటే కొన్ని మారవు. మీరు బాగా డబ్బు సంపాదించి అమెరికా వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు, కానీ ఇండియన్ ఆరిజిన్ మారదు. మీ పేరెంట్స్ మారరు. రైట్? మీ పాస్ట్ మారదు. అలాగే జరిగిపోయిన పాస్ట్ ఏదైతే ఉందో ఆ నష్టం ఎప్పటికీ పూడ్చలేరు. ఇది కేవలం కంపన్సేషనే. కోర్టు కూడా అంతే చెప్తుంది, కంపన్సేషన్ ఇస్తున్నామంటే తప్ప దాన్ని ఎరైజ్ చేసేసి న్యాయం చేసేసామని కోర్టు అన్నది. అదే కొంత మిగిలిన వాళ్ళకి కొంత సాటిస్ఫాక్షన్, ఏదో పోతే పోయింది కనీసం ఇదన్నా వచ్చిందని అర్థం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ని ప్రాపర్గా అర్థం చేసుకోకపోవటం వల్ల సమస్య వస్తుంది. అయితే ఒక సినిమాలో రామ్ గోపాల్ వర్మ సినిమా అది. ఆ సినిమాలో అక్కడ ఒక కమిషనర్ ఉంటాడు, సిటీ కమిషనర్, పోలీస్ కమిషనర్. ఆ కమిషనర్ అక్కడ చాలా మాఫియా వాళ్ళు, రియల్ ఎస్టేట్లను బెదిరించి డబ్బులు గుంజేవాళ్ళు, ఆ మాఫియా పెద్ద మాఫియా ఉంటారు. వాళ్ళ దాడి తట్టుకోలేకపోతూ ఉంటారు ప్రజలు, రియల్ ఎస్టేట్ పీపుల్. ఈ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి కమిషన్ మాట్లాడుకుంటాడు. అందులో అందరికంటే పెద్ద మాఫియా లీడర్ని పిలుస్తాడు తన ఆఫీస్కి. కూర్చుని సోఫాలో
ఎల్ షేప్లో ఉండే సోఫాలో అటొకరు ఇటొకరు కూర్చొని మాట్లాడుకుని ఎంతకీ అతను చెప్పిన రేటుకి ఆ మాఫియా లీడర్ ఒప్పుకోడు. కమిషనర్ ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటాడు, ఒప్పుకోకపోతే లాస్ట్కి వాళ్ళ నెగోషియేషన్ అనేది ఫెయిల్ అవుతుంది, డిస్కషన్ ఫెయిల్ అయింది. అప్పుడు ఆ కమిషనర్ ఏమంటాడంటే కానిస్టేబుల్స్ని పిలిచి, పోలీసుని పిలిచి ఇతను అరెస్ట్ చేసి లోపల పడేయండి అంటాడు. అంటే అప్పుడు ఆ మాఫియా లీడర్ లేచి, వారెంట్ ఉందా నీకు, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదని తెలియదా అంటాడు. అంటే ఆ కమిషనర్ అంటాడు, నీకు ఎవరు చెప్పారు వారెంట్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరని, ముందు నేను లోపల పడేది. అంటే ఇప్పటిదాకా అవుట్ ఆఫ్ ద లా అని డిస్కస్ చేసి తన వరకు వచ్చేసరికి లా అడ్డు పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ లా ఫాలో అయ్యేవాడైతే అతను ఎందుకు పిలుస్తాడు, డిస్కషన్కే పిలవాడు కదా. అలా సమాజంలో ఉన్నవాళ్ళు ఆ బయాస్డ్ థింకింగ్ వల్ల, సెల్ఫ్ బయాస్, తమ పట్ల తమకు కొంత బయాస్డ్ థింకింగ్ వల్ల, తమ పొరపాట్లు చిన్నగాను ఇతరుల పొరపాట్లు పెద్దగా కనిపించడం వల్ల ఈ లాని అవసరమైనప్పుడు తెచ్చి షీల్డ్లాగా వాడుకుందామని చూస్తారు. ఆ షీల్డ్లాగా వాడుకోలేము అనే విషయం మనకు అర్థం కావాలి. ఈ లాలో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ అంటే అది లా అంటేనే ఎప్పుడు ఇన్కంప్లీట్ ఉండదు, ఎప్పుడు అది అమెండ్మెంట్స్ జరిగి ఇంకా ఇదవుతూ ఉంటుంది. లాకి ఒక పరిధి కూడా ఉంది, ఆ పరిధిని దాటి లా ఏమీ చేయలేదు. లా లేనప్పుడు ఏంటి, మళ్ళీ నేచరే ఉంది, ప్రకృతిలో ఏముంది, బలవంతుడు బలహీనుడిని ఆహారంగా భోజించడం, అది దోచుకోవటం. ఆ క్రమంలో కొందరు బెనిఫిట్స్ లాని కూడా తెంచుకుని వాళ్ళు చేసినప్పుడు వచ్చే బెనిఫిట్స్ మోర్ ఉన్నాయి అనుకోండి, అటువంటిప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు. రైట్, ఆ మార్గం ఎన్నుకున్నప్పుడు సంపద ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రౌడీయిజం, గూండాయిజం చేసేవాళ్ళు ఏదో చిన్న చిన్న వాటికి చేయరు, మొదట్లో చేసినప్పటికీ అల్టిమేట్లీ పెద్ద మొత్తంలో కావాలి. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర 2000, 3000 అలా తీసుకోరు కదా, అట్లా ఉండదు. అది మొత్తంగా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు ఎక్కువ తీసుకోవాలి, బికాజ్ అది తీసుకుని లాని మేనేజ్ చేయగలగాలి, వాడికి వచ్చే సమస్యలన్నింటినీ హ్యాండిల్ చేయగలగాలి, తనకి అవసరమైనటువంటి ఆ గ్రూప్ మెయింటైన్ చేయాలి, తనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ని మెయింటైన్ చేయాలి, బాడీ గార్డ్స్ని పెట్టుకోవాలి, లేకపోతే వెహికల్స్ కొనుక్కోవాలి, వెపన్స్ కొనుక్కోవాలి, అవసరమైతే ఎస్కేప్ అవ్వడానికి సరిపడా ఎక్విప్మెంట్ ఉండాలి అతని దగ్గర. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఎక్కువ మొత్తంలో గుంజుతూ ఉంటాడు. సో ఎందుకు, తన జీవనోపాధి ఆ విధంగా తను ఎన్నుకున్నాడు. అయితే బెదిరించి అంటే ఖచ్చితంగా అది అవుట్ ఆఫ్ ద లానే, సమాజ నియమానికి వ్యతిరేకమైంది. కానీ సమాజంలోనే సమాజ నియమానికి వ్యతిరేకంగా జరిగే సంఘటనలు ఉంటాయి కాబట్టి తను కూడా, ఎవరు గుండాయిజం చేస్తారు, తను చక్కగా చదువుకొని మార్కులు వచ్చి తల్లిదండ్రులు మంచిగా ఉండి మంచి తను చేసిన పనికి సరిపడా కంపన్సేషన్, ఆ శాలరీ ఏదో వస్తుంది అనుకోండి, పేమెంట్స్ వస్తున్నాయి, మంచి లైఫ్ ఉన్నాడు, ఇది మానేసి గుండాయిజం చేయడు కదా. ఎవరు చేస్తారు గుండాయిజం, ఎవరికైతే ఈ సమాజంలోనే సామాజిక నియమాలు పాటించినా తనకి సరైనటువంటి క్వాలిటీ లైఫ్ దొరకట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారసత్వ ఈ సంపద పాస్ ఆన్ అవటమో ఇంకొకటో ఇంకో దానివల్ల మొత్తానికి తన పడిన కష్టానికి సరిపడా రావట్లేదు. వేరే వాళ్ళకేమో తనకంటే తక్కువ కష్టపడినా వచ్చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అప్పుడు ఒక ఇది ఉండేది, కార్టూన్ వచ్చేది, యాదగిరి ఎంఏ, ఎవరు ఆయన అటెండర్, బిఏ చదివిన సుబ్బారావు గారు ఆఫీసర్. ఇప్పుడు సుబ్బారావు గారు ఆఫీసర్ అయిన తర్వాత తను గూండాగా మారే అవకాశం ఉందా, ఎంఏ చదువు కూడా అటెండర్గా చేస్తున్న అతను గూండాగా మారేగుందా అంటే ఇతని. ఎందుకు, అతనికి తను పడిన కష్టానికి సరిపడా ఫలితం రావట్లేదు, ఆర్ రావట్లేదని తను భావిస్తున్నా, ఒకసారి వస్తున్నా రావట్లేదని అతను నమ్ముతూ ఉండొచ్చు, తన పారామీటర్స్ ఏమో ఉంటాయి తను చూసిన సమాజంలో. అలా నమ్ముతున్నప్పుడు ఈ సామాజిక నియమాల ప్రకారం బ్రతికినప్పుడు నాకు లైఫ్ లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు సామాజిక నియమాలకు తెంచుకుని బ్రతికే దాంట్లో ఏమన్నా అవకాశం ఉందా అని ఇటువంటివన్నీ గూండాయిజము, రౌడీయిజము, లేకపోతే స్మగ్లింగ్ చేయటము, లేకపోతే మరొకటి వ్యభిచారానికి మళ్ళీ వేరే కారణాలు ఉంటాయి, ఫీమేల్ ఆమె కారణాలు వేరు. సో ఇలాంటి
సామాజికంగా అంటే చట్టపరంగా యాక్సెప్ట్ చేయబడినటువంటి లైఫ్ స్టైల్ని వాళ్ళు చూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీంట్లో న్యాచురల్గా ఇప్పుడు నేచర్ని అనుసరించి బలంగా ఉన్న జీవి బలం తక్కువ ఉన్న జీవిని వాడుకోవడం అనేది జరుగుతుంది. అది కామన్ పాయింట్. దాంట్లో భయం ఉండదు. కానీ మనిషి లోపల ఈ రౌడీజం కానీ ఇలాంటివి చేసేవారి లోపల అభద్రతా భావం, భయం ఇలాంటి కొన్ని మనుషులు కూడా వీక్నెస్గా నాకు కొన్ని అబ్జర్వ్ చేయడం. అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కూడా చాలా వరకు అట్లాంటి చాలా విషయాలు హైలైట్ చేస్తుంటాడు. అది ఆయన చెప్పకుండానే చెప్పేటువంటి విషయాలు అవి. భయం, పిరికితనం ఇలాంటివి కారణాలు అనే ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. మనిషి ఏ పని చేసినా ఆర్ ఏ ఆలోచన వచ్చినా దాని వెనుక కారణం భయం. ఏ ఆలోచన వచ్చినా తను ఆలోచిస్తున్నా సరే తను ఎందుకు బాగా చదువుతున్నాడు, చదువుకోకపోతే తనకు లైఫ్ బెటర్ లైఫ్ ఉండదని భయం. అంటే డిగ్రీస్ చేంజ్ ఉంటాయి సార్. డిగ్రీస్ చేంజ్ ఉంటుంది. అల్టిమేట్లీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? భయం. ఉన్న స్థితిలో ఇంతకంటే ఎక్కువ కంఫర్ట్స్ లేవు, నేను బ్రతకలేనేమో, దీనివల్ల నాకు కంఫర్ట్ ఉండదు, అక్కడికి వెళ్తే ఇంకా బాగా ఉంటుంది. భయము, ఆశ అనేవి ఒకే కాయిన్కి 2 sides. ఆశ అంటే ఆశ ఎందుకు పడుతున్నాడు? ఇక్కడికంటే అక్కడ బెటర్గా ఉంటుంది, ఇక్కడ నాకు కంఫర్ట్ లేదు, వెళ్ళాలనేది అంట. సో లేదా అక్కడికి వెళ్ళకపోతే నేను బ్రతకలేను అన్న. రెండు ఒకటే, కాకపోతే ఒకే కాయిన్కి వేరే సైడ్ అది. సో ఒక ఆలోచన ఎందుకు వస్తుంది ఒక వ్యక్తికి అంటే, ఇది వద్దు ఏదో కావాలి అన్నప్పుడు, ఉన్న స్థితిలో వద్దు ఏదో కావాలి అన్నప్పుడు, ఆ ఏదో కావాలి అనే దానికి మార్గం, పరిష్కారం లేకపోతే ఏదైనా అనుకోండి, దానికోసం బ్రెయిన్లో రికార్డ్ అయిన డేటాని అండ్ బయట ఉన్నటువంటి ఈ యొక్క ఎన్వైర్న్మెంట్లో ఉన్నటువంటి అవకాశాలని ఈ మైండ్ వెతుకుతూ ఉంటుంది. దట్ ఈస్ థాట్. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఆల్రెడీ కొంత ఇప్పుడు సపోజ్ మీకు నాకు ఈ రూమ్ దాదాపు ఒకటే అవ్వచ్చు, దాదాపుగా బట్ మీ బ్రెయిన్లో ఉన్న డేటా వేరు, నా బ్రెయిన్లో ఉన్న డేటా వేరు. దాన్ని యూజ్ చేసుకునే ఇప్పుడు మీరు నేను ఇద్దరము ఏదో ఒక ఇది వద్దు వేరేది ఏదో కావాలి అని కోరుకున్నప్పుడు, మీ బ్రెయిన్లో ఉన్న డేటా ఆధారంగా ఈ రూమ్లో ఉన్నటువంటి వాటిని ఎనలైజ్ చేస్తూ సొల్యూషన్ని కీప్ ఆన్ సెర్చ్ చేస్తూనే ఉంటుంది. మన కంప్యూటర్లో కనుక ఐబిఎం కంప్యూటర్లో విండోస్లో సెర్చ్ అని బట్టి చేస్తే అది గిరిగిరా తిరుగుతూ ఉంటుంది. సి డ్రైవ్లో సో అండ్ సో ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అది కాదని డి డ్రైవ్లో వెతుకుతాం, లేకపోతే ఈలో వెతుకుతాం, నాట్ ఫౌండ్ అని వస్తుంది, కొంచెం వెతుకుతుంది. బట్ మైండ్కి వచ్చేసి బ్రెయిన్ ఏమో ఒక డ్రైవ్ అయితే ఎన్వైర్న్మెంట్ కూడా ఉంది, ఇది కూడా డ్రైవే. ఇక్కడ అన్లిమిటెడ్ కాబట్టి ఇప్పుడు సి డ్రైవ్ ఆర్ ఈ డ్రైవ్ డి డ్రైవ్ ఫిక్స్డ్, బట్ బ్రెయిన్లో డేటా ఫిక్స్డ్ కాదు, కీప్ ఆన్ వస్తూ ఉంటుంది. అండ్ చాలా ఒక కంప్యూటర్తో పోలిస్తే కొన్ని మిలియన్స్ రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ మైండ్ కీప్ ఆన్ సెర్చ్ చేస్తూ ఉంది సొల్యూషన్ కోసం. అది ఎప్పటికీ కూడా సొల్యూషన్ నాట్ ఫౌండ్ అని చెప్పదు, సొల్యూషన్ ఫైండ్. దట్ ఈస్ థాట్. ఆ థాట్ ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ ఫియర్. ఫియర్ అంటే పులి వచ్చినప్పుడు భయం కాదు, యాంగ్జైటీ అంటే ఇది కాదు వేరే దానికి వెళ్ళాలి, ఇలాగే ఉంటే నాకు లాంగ్ రన్లో ఇబ్బంది అవుతుంది అనేది. అంటే యాంగ్జైటీ వేరు, భయం వేరు. భయం ఏమో రియల్, బయలాజికల్, శరీరం రియాక్ట్ అవుతుంది. మీరు ఒక కట్టె పెట్టి కొడుతుంటే ఆ కుక్క కుయ్ 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 అని చిన్నగా అయిపోతుంది కదా, అది భయం, బయలాజికల్. లేకపోతే కట్టెకు ఇట్లా సౌండ్ చేయగానే పాము బరబరమని వెళ్ళిపోతుంది, అది భయమే, బయలాజికల్. అలా కాకుండా ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు కూడా వెనక్కి అంటారు, ముందుకంటారు. ఇక్కడ పెద్ద సౌండ్ వస్తే ఉలికి పళ్ళు వేస్తాం, ఇవి భయం. అవి కాకుండా నెక్స్ట్ వీక్ ఎవరు కొట్టడానికి వస్తారు అని ఇప్పుడు భయపడుతుంటే దట్ ఈస్ యాంగ్జైటీ. భవిష్యత్తులో జరిగే నష్టానికి ఇప్పుడు బాడీ భయపడుతుంటే
దాన్ని యాంగ్జైటీ అంటాం. ఓకే. ఇప్పుడున్న సమస్యకు భయపడితే యాంగ్జైటీ కాదు, అది భయం. ఫలానా ఆదివారం నాడు అమావాస్య నాడు ఇది జరుగుతుంది అని ఈరోజు భయపడుతుంటే అది యాంగ్జైటీ. ఓకే. రైట్. మనుషులకి యాంగ్జైటీ ఉంటుంది, ఇతర జీవరాశులు కూడా ఉండొచ్చు, చాలా లో లెవెల్లో ఉంటుంది మైన్యూట్గా. ఎందుకంటే వారికి అంత దూరం ఆలోచించం, ఆలోచన శక్తి అంత లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఉండవు. అండ్ అటువంటి శక్తి లేకపోవటం అడ్వాంటేజ్ అయింది ఈ కాంటెక్స్లో. మనిషి తెలుసు ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ తెలుసు, ఎంతకాలం బ్రతుకుతారు ఏంటి, ఎంతకాలం నుంచి తను బ్రతుకుతున్నాడు, ఏమి సమస్యలు వచ్చినాయి గతంలో అన్నీ గుర్తున్నాయి. ఆ డాగ్కి గుర్తులేవు, ఆ టైగర్ గుర్తులేవు. రేపు ఆహారం దొరుకుతుందా లేదా అనే ఆలోచన టైగర్కి లేదు, ఉండదు. మనిషికి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎట్లా, ఆ తర్వాత నా పిల్లలకి ఎట్లా, నా మనవలు ఎట్లా బ్రతకాలి అనే ఆలోచనతో తను ఏం చేస్తుంటాడంటే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను ఊహించుకొని, ఎందుకు వచ్చింది గతంలో సమస్యలు తను ఫేస్ చేశాడు, అది ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు. పుట్టినప్పుడు పాల కోసం ఏడిస్తే తల్లి వెంటనే రియాక్ట్ అవ్వకపోవటం, రైట్. లేదంటే ఇంకోటి ఏదో ట్రై చేసేలో పడిపోతే తల్లి తండ్రి విపరీతంగా రియాక్ట్ అయితే వాళ్ళని తిట్టడం కొట్టడం చేయటం, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తన ఇన్సెక్యూరిటీతోని యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఆ యాంగ్జైటీతోని భవిష్యత్తు గురించి భయపడుతూ దెన్ కొంతమంది ఏమో యాంగ్జైటీ డిజార్డర్లకు లోన్ అయితే దానికి ఆపోజిట్ సైడ్ వాళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారుతారు. ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్ వాళ్ళు కూడా కంప్లీట్గా గూండాలుగా మారకపోవచ్చు, బట్ ఆ డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిన వాళ్ళు దాంట్లో 1-2 అటెంప్ట్స్లో బెటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మోటివేట్ అయిపోతారు. మోటివేట్ అయిన తర్వాత ఇదేదో ఈజీగా ఉంది కదా అన్న దాంట్లో వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అల్టిమేట్లీ ఏ పనికైనా వెనకాల భయం అనే ఉంటుంది. భయము ఆశ రెండు ఒకటి. అది ఉంటుంది. డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది బికాజ్ వాళ్ళు పెరిగి వచ్చిన వాతావరణాన్ని బట్టి. అండ్ సొల్యూషన్స్ కూడా వాళ్ళకి ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందుకని ఇప్పుడు ఆహారాన్ని దొంగిలించడం చాలా దేశాల్లో నేరం కాదు. మనకి ఇండియాలో ఆహారం దొంగిలించడం నేరం. ఇక్కడ కేరళలో ఒక అతన్ని కొట్టి చంపేశారు ఆహారం దొంగిలించడం. సో ఎందుకంటే ఆహారం అనేది ప్రకృతిలో ఇప్పుడున్న మనుషులకి అంటే 10 రెట్లు ఎక్కువ ఉన్న ఆహారం ఉంది నిజంగా అయితే. కానీ దాచుకొని రేపటికి ఎల్లుండికి అట్లా దాచుకొని దాన్ని మార్కెట్ చేయడం వల్ల ఆహారం దొరకట్లేదు. అది బేసిక్ హ్యూమన్ రైట్. యాక్చువల్లీ సార్ ఇప్పుడు నేచర్లో దొరికేటువంటి ఆహారం ప్రతి జీవికి అవసరం ఉంది. అలాంటి దాన్ని బిజినెస్ చేయడం కూడా నేరం కదా. బిజినెస్ చేయటం నేచర్ కాంటెక్స్లో నేరం. నేరం అది సామాజికంగా నేరం కాకపోవచ్చు, బట్ నేచర్ కాంటెక్స్లో నేరం. అంటే అన్ని రకాల జీవరాశులకి తెలివి మనంత లేవు కదా. లేని జీవరాశులు చక్కగా ఆహారం దొరుకుతుంది. ఆకలికి మాడిపోయి చనిపోయే జీవరాశులు చాలా తక్కువ, ఎక్కడో ఇరుక్కుపోయి ఉండాలి తప్ప ఏదో ఒక ఆహారం తనకు దొరుకుతుంది, రైట్. ఇప్పుడు పులులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి, పోనీ కనీసం 100 సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి జింకలు వేటాడుతున్నాయి. మరి జింకలు అంతరించిపోలేదు, పులులు అంతరించిపోతున్నాయి కదా. సో ఆహారం ఎప్పుడు అంతరించిపోదు, ఆహారం కొరత లేదు. కానీ మనిషి సామాజికంగా మారిన తర్వాత ఆహారపు కొరతను క్రియేట్ చేసి కొంతమంది మనుషులకు ఆహారం దొరకకుండా చేసినప్పుడు వాళ్ళు ఆకలితో అలమటించి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఆహారాన్ని ఎక్కడ దగ్గర లాక్కొని తిన్నా లేదా దొంగతనం చేసినా నేచర్ కాంటెక్స్లో అది నేరం కాదు. అందుకని కొన్ని దేశాలు ఆహారాన్ని దొంగిలించడాన్ని నేరంగా పరిగణించట్లేదు. అంతే, వాళ్ళు జీవించడం కోసం అది అవసరం అది. సో దాన్ని బిజినెస్ చేయడం అనేది నేరం. బిజినెస్ చేయడంలో డబ్బులకు ఆహారాన్ని నమ్ముకోవడం, ఆకలి తీరాలంటే డబ్బులు కావాలంటే చాలా మంది ఆకలి తీర్చుకోలేని పరిస్థితుల్లో అలమటిస్తుంటారు. సో యాక్చువల్లీ డబ్బులతో ఆహారం బిజినెస్ చేయడం అనేది నేరం యాక్చువల్గా. నేచర్ కాంటెక్స్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో ఆహారం ఉండి ఈ సామాజిక నియమాల వలన తనకు ఆహారం అందట్లేదు, లేదా సామాజిక వాల్యూస్ అంటాం కదా, వాల్యూస్ వల్ల తనకు ఆహారం అందట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు తను? ఆటోమేటిక్గా వాల్యూస్ని బ్రేక్ చేసుకునే ప్రయత్నమే చేస్తాడు, చేయాలి కూడా. ఆ క్రమంలో 2-3 సార్లు బ్రేక్ చేసుకున్నప్పుడు బెటర్ వచ్చింది అనుకోండి.
ఇప్పుడు అంతకుముందు అతను రోజు పొలం దున్ని అన్నీ చేసి పండించుకునేవాడు. తీరా పంట వచ్చేసరికి ఎత్తుకుపోతున్నాడు. అలా 4-5 సంవత్సరాలు అయిన తర్వాత అతను ఏం చేస్తాడు, తన తినడానికి దొరకట్లే. తను పండించిన పంట వేరే వాళ్ళు జలసాలు చేస్తున్నారు. అటువంటిప్పుడు పోయి దాన్ని ఎత్తుకొస్తాడు. ఎత్తుకొచ్చినప్పుడు 2-3 సార్లు ఎత్తుకొచ్చిన తర్వాత ఇక పొలం దున్నటం ఎందుకు, ఎవరి దగ్గర ఎత్తుకురావచ్చు కదా, బెదిరించలే గుంజుకోవచ్చు కదా అనేది ఆ మనిషిలో ఆ సైకాలజీ డెవలప్ అవుతుంది. తన పండించిన పంటను వేరే వాడు ఈ సోకాళ్ళు సామాజికమైనటువంటి విలువల బూచి చూపించి లాక్కుపోతున్నాడు. అది నేచర్ కాంటెక్స్ట్లో నేరం, కానీ సమాజం దాన్నే విలువ అంటుంది. కాబట్టి నువ్వు తెచ్చుకుంటాం నేరం కాదు అన్న దాంట్లో తీసుకొచ్చి వీళ్ళకి పంచిపెట్టడం వాళ్ళ యొక్క నియమం. అయితే నార్మల్ ఇండివిజువల్, బట్ ఒక మామూలు ఇండివిజువల్ ఏం చేస్తారు, 2-3 సార్లు అలా గుంజుకొచ్చిన తర్వాత ఈ గుంజుకు రావటం ఈజీగా ఉందని చెప్పి గుంజుకు రావటమే తన యొక్క లైఫ్ స్టైల్గా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని అతన్ని బ్లేమ్ చేయట్లేదు, పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఎందుకు అట్లా మారారు సెటిల్మెంట్ చేస్తానికంటే గుంజుకు రావటంలో ఉన్నటువంటి ఈజీనెస్ వాళ్ళకి టేస్ట్ చేశారు. వన్స్ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అంతకుముందు కష్టపడ్డ వాళ్ళు ఈ సోకాల్డ్ సామాజిక వాల్యూస్ వలన కష్టాన్ని సరిపడా ఫలితం దొరకనప్పుడు వేరే ఫిలాసఫీయో లేకపోతే వేరే గ్రూప్ సపోర్ట్ తీసుకుని గుంజుకు రావటం అనేది తను నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఇది ఈజీ ఉంది కదా అని చెప్పి ఆ ఫిలాసఫీ ఆ గ్రూప్ని పక్కన పెట్టేసి తను ఆ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయటం, అక్కడ సెటిల్మెంట్లు చేయటము, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. సో అలా మనకి ఒక నేరస్తుడు, గూండా లేకపోతే రౌడీ, వీళ్ళు ఎవరైతే మాఫియా, ఫ్యాక్షనిస్ట్, వీళ్ళందరూ కూడా సమాజం యొక్క ప్రొడక్ట్సే. వాళ్ళేం పుట్టుకతో నేరస్తులు కాదు. పరిస్థితులు సమాజంలో ఉన్న డ్యూయాలిటీ, లూప్ హోల్స్, చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వలన వాళ్ళ అన్యాయానికి గురవటం వలన దాన్ని ఎదిరించి తీసుకునేది నేర్చుకున్నారు. లేదా తన ముందు తరములు ఎవరో అన్యాయం గురై ఎదిరించి గుంజుకు రావటం నేర్చుకుని దాన్ని చూసి వీళ్ళు గుంజుకు రావటం నేర్చుకుని ఉంటారు. ఇది కేవలం ఈ తరంలో జరగాలని ఏం లేదు, అంతకు ముందు తరాల్లో జరిగిన అతను మెల్లగా ఫ్యాక్షనిస్ట్ అయ్యాడు, తన కొడుకు ఫ్యాక్షనిస్ట్ అవుతాడు, మనోడు కూడా ఫ్యాక్షనిస్ట్ అవుతాడు. ఎందుకు గుంజుకు రావటం టేస్ట్ చేశారు కాబట్టి ఈ టేస్ట్ చేయటానికి ఉన్న పరిస్థితులు అలాగే ఉంచి అది మారకుండా వీళ్ళు మారటం అనేది పాసిబుల్ కాదు. అల్టిమేట్లీ నేనేమంటానంటే సమాజంలో ఒక క్రిమినల్ అండ్ ఇంటెలెక్చువల్ బోత్ ఆర్ సమాజం యొక్క ప్రోడక్ట్స్ మాత్రమే, రెండు సమాజం నుంచి వచ్చినాయి. ఒకవేళ ఆ క్రిమినల్ కనుక ఎగ్జాక్ట్లీ ఇంటెలెక్చువల్ ఇంట్లో పుట్టి అదే పరిస్థితుల్లో పెరిగినట్లయితే ఎగ్జాక్ట్లీ ఇంటెలెక్చువల్ అయ్యేవాడు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, పేర్లు తీసుకుందాము. అబ్దుల్ కలాం తీసుకుందాం, మనకి తెలిసిన పేరు. ఆయన ఒక ఇంటెలెక్చువల్, తమిళనాడు నుంచి వచ్చిన ఆయన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. వీరప్పన్ తీసుకుందాం, ఆయన ఒక క్రిమినల్, ఆయన కూడా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. వీరప్పన్ ఎగ్జాక్ట్లీగా అబ్దుల్ కలాం లాంటి పరిస్థితులే ఎదురైనట్లయితే, తన అక్కడే పుట్టి అటువంటి పరిస్థితులే ఎదురైనట్లయితే వీరప్పన్ ఎగ్జాక్ట్లీ అబ్దుల్ కలాం లాగా అయ్యేవాడు. అబ్దుల్ కలాం ఎగ్జాక్ట్లీ వీరప్పన్ ఇంట్లో పుట్టి అటువంటి పరిస్థితులు ఎదురైనట్లయితే ఎగ్జాక్ట్లీ అబ్దుల్ కలాం కూడా వీరప్పన్ లాగానే మారేవాడు. పరిస్థితులను బట్టి వెరీ ఇనిషియల్ స్టేజ్లో వాటికి బేస్ ఏర్పడుతుంది. వెరీ ఇనిషియల్ స్టేజ్, పేరు కూడా పెట్టకముందే ఏర్పడుతుంది. అక్కడి నుంచి బర్త్ దగ్గర నుంచి ఏర్పడుతుంది. ఫస్ట్ టచ్ ఇచ్చిన మదర్ దగ్గర నుంచి ఫాదర్ దగ్గర ఇవన్నీ ఏర్పడుతుంటాయి. అట్లా అక్యుములేట్ అవుతూ కొంతమంది ఇటు క్రిమినల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే, కొంతమంది ఇటు ఇంటెలెక్చువల్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. అందుకని నేను చెప్తాను, నేను చేసింది ఏమీ లేదు, నేను గాలికి కొట్టుకొచ్చాను అంటాను. నేను నా ప్లేస్లో మీరు పుట్టి నా పరిస్థితులు ఎదురైనంటే ఎగ్జాక్ట్లీ నాకులాగానే తయారయ్యేవాళ్ళు. మీరు మీ ప్లేస్లో నేను పుట్టి మీ పరిస్థితులు ఎదురైతే ఎగ్జాక్ట్గా మీకులాగానే తయారయ్యేవాళ్ళు. అందుకని ఈ భూమి మీద గొప్పవాడు లేడు అంటాను. గొప్పవాడు అంటూ లేదు, హీనమైన వాడు కూడా లేదు. మనందరం అందరూ పరిస్థితులను బట్టి వచ్చింది. ఆ పరిస్థితుల్లో అలాగే ఉన్న పరిస్థితులు అందరూ అలా మారలేదు కదా అని క్వశ్చన్ ఇస్తారు. రీజన్స్ ఎప్పుడు రూల్స్ కాదు. మీరు ఒక కాలువో లేకపోతే ఒక నది పారుతూ ఉంది, మీరు ఒక డ్రోన్ కానీ హెలికాప్టర్ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా కొలిసి సెంటర్లో ఒక కట్టెపుల్ల వేశారు. అది లెఫ్ట్కి వెళ్తుందా రైట్ సైడ్కి వెళ్తుందా అంటే ఒకసారి లెఫ్ట్కి వెళ్ళొచ్చు, సేమ్ అక్కడ వేసినప్పుడు ఇంకోసారి రైట్కి కూడా పోవచ్చు. చెప్పలేము అది.
ఇంకొకసారి కూడా సెంటర్ చేసాం కదా, లెఫ్ట్గా ఎందుకు వెళ్ళింది అంటే చెప్పలేం. ఒకసారి అటువైపు ఏదో ర్యాండమ్లీ ఒక ఫోర్స్ ఏదో ఇది అవి ఉండొచ్చు, జరుగుతూ ఉంటుంది. ఎక్కడో కాడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్ లాగా ఒక దగ్గర పెరిగిన వాళ్ళందరూ ఎగ్జాక్ట్గా ఒక సిమిలారిటీ కొంత ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ అవ్వకపోవచ్చు. అందులో ఒకరిద్దరు కౌంటర్ కూడా అవ్వచ్చు. మా ఫ్యామిలీలో తీసుకుంటే నేను ఒక్కడనే నాస్తికుడిని. సో మా వాళ్ళందరూ ఆస్తికులు, మా బ్రదర్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, మా సిస్టర్ కానీ అందరూ ఆస్తికులు. వాళ్ళందరికంటే ఎక్కువ చిన్నప్పుడే నేను ఆ గ్రంథాలు చదివాను. వాళ్ళు చదవలేదు, నేను చదివాను. నేను నాస్తికుడిని అయ్యాను. యాక్చువల్లీ అదే సార్, ఇప్పుడు నా విషయంలో కూడా చాలా బుక్స్ చదివినా. ఫస్ట్ స్టార్టింగ్లో అవన్నీ ఫాలో అవుతున్నప్పుడు నాకు ఒకటి తర్వాత ఒకటి ప్రతి విషయం అవగాహనకు వచ్చినప్పుడు ప్రతిదీ నాకు అర్థమైంది. అదే అక్కడ కూడా ఏమైందంటే ఆ కట్టెపుల్ల ఇటు జరిగినట్టుగా ఏదో ఇన్సిడెంట్ ఇటు జరిగింది. అదే గ్రంథాలు అదే వయసులో చదివిన వాళ్ళందరూ ఇటు రావాలని కూడా లేదు. అందులో మరి ఇంకోటి ఎన్నుకొని ఆ బిలీఫ్ సిస్టంలో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల వలన ప్రతి ఇండివిజువల్ తయారవుతాడు. కాబట్టి మనము వ్యక్తిని ద్వేషించకుండా వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తనలో ఏదైతే ఉందో దానిని మనము అబ్జెక్ట్ చేసి మార్పు చేసుకునే ప్రయత్నమే చేయాలి తప్ప వాడు అటువంటివాడే వీడి ఇటువంటివాడే అని మనం బ్లేమ్ చేసుకుంటూ కూర్చోవడం అనేది వృధా అని నా ఉద్దేశం. అయితే దీంట్లో మనకి ఇప్పుడు జ్ఞానం గురించి మనం ఒక చిన్న ఇచ్చట ఏంటంటే, జ్ఞానం లేదు తెలివి తక్కువవాడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. యాక్చువల్ వాడే హ్యాపీగా ఉంటాడు, ఏ విషయం మీద పెద్ద ఫోకస్ చేయడు, అవగాహన ఉండదు. తను ఎలా తినడం, హ్యాపీగా తను చేసుకోవాల్సిన పని ఏదో చేసుకోవడం, హ్యాపీగా నిద్రించడం, ఇదే కంటిన్యూ ర్యాండమ్ వర్క్ ఉంటుంది. వాళ్ళు ఉన్నంత హ్యాపీగా ఇంటెలిజెంట్గా ఉండేవాడు హ్యాపీగా ఉండలేడు. ఇక్కడ సమాజంలో హ్యాపీనెస్ అంటే మోర్ కంఫర్ట్స్ ఉండటం అని అనుకుంటూ ఉంటారు. హ్యాపీనెస్ ఈజ్ పెర్సెప్షన్. హ్యాపీనెస్ అనేది ఒక యాటిట్యూడ్ మాత్రమే తప్ప కండిషన్ కాదు. చిన్నప్పుడు చిన్న వాటికే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చిన్న చాక్లెట్ ఎవరైనా ఇస్తే హ్యాపీ ఫీల్ అయ్యాం. చాక్లెట్ దగ్గర హైదరాబాద్ కొత్తగా వచ్చిన ఆ పానీపూరి తింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కొంతకాలం అయ్యి జాబ్ వచ్చిన తర్వాత ఒక నీట్గా ఉన్నటువంటి ఒక కేఫ్కి వెళ్ళి సమోసాలను టీ తాగితే హ్యాపీనెస్ వచ్చేది. ఆ తర్వాత ఇంకా మంచి జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ రాగానే ఒక రెస్టారెంట్కి పోయి అక్కడ పెద్ద ఆర్డర్ చేసుకుని తింటే వచ్చింది. ఇంకా దానికి పెద్ద పొజిషన్కి వెళ్ళేసరికి ఇంకా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి ఒక 5,000 10,000 పెడితే తప్ప అంత హ్యాపీనెస్ రావట్లేదు కదా. ఏం మారింది ఇక్కడ మరి అంటే మనిషి సేమ్, కానీ సేమ్ మెటీరియల్ హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే పెర్సెప్షన్ మారింది, బెంచ్ మార్క్ మారింది. రైట్. చిన్నప్పుడు రేడియోలు ఉండేవి. ఆ రేడియోల్లో విజయవాడ కేంద్రము, హైదరాబాద్ కేంద్రము, రకరకాల ఆకాశవాణి అని చెప్పి వాళ్ళు విశాఖపట్నం అని ఇలా దాంట్లో పాటలు వేయటం అంతా ఎప్పుడు వస్తుందా అని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆదివారం వస్తే బాలానందం అని 2 గంటలకు వచ్చేది. ఆ తర్వాత ఒక నాటిక వచ్చేది. ఇటువంటివన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కొంతకాలం తర్వాత టేప్ రికార్డర్ అనేది వచ్చింది. రేడియో ఏంటి, వాళ్ళు ఆ కేంద్రంలో ప్రసారం చేసినప్పుడే మనం పాట వినాలి. ఈ టేప్ రికార్డర్లో ఒక క్యాసెట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ వినొచ్చు, మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు అనేసరికి చాయిస్ వచ్చింది. అప్పుడు రేడియో కంటే కూడా టేప్ రికార్డ్ మోర్ ప్లెజర్ ఇచ్చింది. రేడియో అంత ప్లెజర్ ఇవ్వట్లేదు. ఆ తర్వాత టీవీ వచ్చింది. టీవీలో విజువల్ కూడా కనిపిస్తుంది, బ్లాక్ అండ్ వైట్లో విజువల్ కనిపిస్తుంది. ఇక్కడైతే ఓన్లీ ఆడియోని అని మనము దూరదర్శన్ చూడటం మొదలుపెట్టాము. అది కూడా గురువారము శుక్రవారము పాటలు, ఆదివారం నాడు ఒక సినిమా, శనివారం సాయంత్రం ఒక సినిమా, ఇటువంటివి ఏవో ఉండేవి. అవి ఎంజాయ్ చేశారు, అందరూ ఒక దగ్గర చేశారు. తర్వాత కలర్ టీవీ వచ్చింది. అందులో ఓన్లీ నలుపు తెలుపే కనిపిస్తుంది, కలర్ టీవీలో అన్ని రంగులు కనిపిస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉండి బ్లాక్ అండ్ వైట్ చూసినప్పుడు హ్యాపీనెస్ పోయింది. ఆ తర్వాత వచ్చేసి వీసీఆర్లు వచ్చింది. అంటే క్యాసెట్ వేసుకుని ఏ సినిమా కావాలంటే ఆ సినిమా తెల్లవారులు చూడవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎక్స్ట్రా చాయిస్ పెరుగుతుంది. అప్పుడు ఓన్లీ టీవీ, కలర్ టీవీ ఉంటే హ్యాపీ కాదు, దాంతోపాటు ఒక వీసీఆర్ ఉండాలి, లేకపోతే వీసీడీ ప్లేయర్ ఉండాలి. ఆ తర్వాత ఫ్లాట్ టీవీలు, ఎల్ఈడీలు, ఆ తర్వాత ఇక శాటిలైట్ ఛానల్స్, ఇన్ని వందల వేల ఛానల్స్ వచ్చినాయి. సో స్టిల్ మొబైల్ వచ్చింది, మొబైల్లో స్మార్ట్ ఫోన్ వచ్చింది. దాంట్లో ఇంతకుముందు ఏదో ఒకటి ఆర్కుట్ ఏదో ఉండేది,
ఏదో ఒకటి 2 బ్లాగ్స్ ఉండేవి. అటువంటి వాటిల్లో డిస్కషన్ ఫోరమ్స్లో డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటిది పోయి ఇప్పుడు ఆ యాహూ చాటింగ్ ఒకటి ఉండేది, గ్రూప్స్ ఉండేవి. అటువంటిది ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇక కొన్ని పేర్లు తెలియవు మనకి, అన్ని రకాలైనట్టు ఉన్నా సరే మరి అప్పటితో పోలిస్తే ఒక 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే మనిషి వేల రెట్లు హ్యాపీగా ఉన్నాడా? నో, ఏమీ లేదు. ఎందుకు లేదు మరి అంటే హ్యాపీనెస్ సేమ్, బట్ బెంచ్ మార్క్ మారుతుంది. కొద్ది రోజులు అనిపించిన తర్వాత మళ్ళీ ఇంకా దానికంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే అది హ్యాపీ అనిపించట్లేదు. హ్యాపీనెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్, నాట్ ఏ కండిషన్. ఇది ఉంటేనే హ్యాపీ ఉంటుందని లేదు. మనం అనుకుంటాం కదా, బాగా డబ్బు ఉంటే హ్యాపీ ఉంటుంది, కంఫర్ట్స్ ఉంటే హ్యాపీ ఉంటాయి, 4 వీలర్ ఉంటే హ్యాపీ ఉంటుంది, అది కూడా మళ్ళీ తర్వాత ఇంకో కారు ఉంటే. ఆ సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నప్పుడు అబ్బాయి ఎన్నాళ్ళు ఇలా ఉంటాము, డబుల్ బెడ్రూమ్ ఉంటే కంఫర్ట్ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి ఇది ఇరికైంది, 3 బెడ్రూమ్ ఉండాలి, తర్వాత 4 బెడ్రూమ్, తర్వాత విల్లా కావాలి. ఒక ఆవిడ అంటది, మా కాలనీలో అందరికి 2 కార్లు సార్, నాకు కారే లేదు, స్టిల్ నేను హ్యాపీగా ఉన్నా. వాళ్ళు 2 కార్లు కూడా హ్యాపీ లేదు. ఇంకొక ఆవిడ అంటది, సింపుల్గా ఒక 4 బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. సింపుల్గా 4 బెడ్రూమ్, ఆమెకి 4 బెడ్రూమ్ అనేది చాలా సింపుల్ లైఫ్ అంటుంది. సో నేను మొన్నటి దాకా సింగిల్ బెడ్రూమ్లో ఉంటే నా రెంట్ హైదరాబాద్ నడిబొడ్డున 4,880 రూపీస్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. మొన్నటి దాకా కూడా ఉండేవాడిని ఇక్కడ కవాడిగూడలో. సో వాళ్ళు ఉండేటువంటి వాటికి మెయింటెనెన్సే 10,000 ఉంటుంది హై రైజ్ అపార్ట్మెంట్. వాళ్ళ మెయింటెనెన్స్ కంటే 50%లో నేను మొత్తం లైఫ్ లీడ్ చేస్తున్నాను. నేను హ్యాపీగానే ఉన్నాను కదా. వాళ్ళ అన్హ్యాపీతోనే డిప్రెషన్కి వెళ్ళి నా దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారు కదా. కాబట్టి హ్యాపీనెస్ అనేది కండిషన్ కాదు. ఇప్పుడు మనం చూస్తే నైజీరియాలోనో లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లో డబ్బు లేదు ఎక్కువ. అక్కడ అందరు ప్రజలు రోజు పొద్దున్న లేచి ఏడ్చుకుంటూ కూర్చున్నారా? నో, వాళ్ళు కూడా జోక్స్ వేసుకుంటున్నారు, సరదాగా తింటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, కల్చర్ ఎంజాయ్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. పోనీ అమెరికాలో అందరూ హ్యాపీగా ఉన్నారా? నో, వాళ్ళు కూడా బాధలు ఉన్నాయి, గన్ కల్చర్ ఉంది, డ్రగ్స్, డిప్రెషన్, ఓబెస్ అయిపోవటం. చైనాలో పోనీ హ్యాపీగా ఉన్నారా? ఎక్కడే భూమి మీద హ్యాపీగా ఉంది? ఎవరు హ్యాపీగా లేరు. ఎక్కడే భూమి మీద అందరూ బాధల్లో ఉంది? ఎవరు లేరు. లివింగ్ స్టాండర్డ్స్ డెవలప్ అవ్వటం కోసం మనం పోరాటాలు చేయొచ్చు, ఆ కాంటెక్స్ట్ వేరు. బట్ హ్యాపీనెస్ కోసం ఏం పోరాటం చేయటం లేదు. హ్యాపీనెస్ అది వస్తుంది. సో అది యాటిట్యూడ్. హ్యాపీగా ఉండటం అనేది ఒక యాటిట్యూడ్. హ్యాపీనెస్ అంటే మన ఇక్కడ ఇంకోటి కూడా ఉందంటే ఎప్పుడు హ్యాపీగా ఉండటం సాధ్యపడదు. హ్యాపీనెస్ ఈజ్ అన్ ఎమోషన్, ఒక ఎమోషన్. ఎప్పుడు కోపంగా ఉండటం ఎట్లా సాధ్యపడదు, ఎప్పుడు బాధలో ఉండటం ఎట్లా సాధ్యపడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండటం కూడా సాధ్యపడదు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరిక ఆ వ్యక్తిని బాధల్లోకి నెట్టేస్తుంది. అప్పుడు డిజైర్ ఉంటుంది, ఒక మార్క్ ఉంటుంది, బెంచ్ మార్క్ పెరుగుతూ పోతుంది. పెరగడం వల్ల ప్రతి బెంచ్ మార్క్ అచీవ్ చేస్తున్న రోజు కూడా ఇది కాదు వేరేది నా లైఫ్, ఇది కాదు అంటే ఇక్కడ నువ్వు హ్యాపీగా లేవు, పీస్ ఆఫ్ మైండ్తో లేవు. ఉన్నది యాక్సెప్ట్ చేయగలిగితే దెన్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. హ్యాపీగా ఉండటము సాధ్యపడదు, అన్హ్యాపీగా ఉండటము సాధ్యపడదు. అన్హ్యాపీనెస్ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ హ్యాపీనెస్. అదే ఇప్పుడు నా సర్కిల్లో గమనించిన మా ఫ్రెండ్ అంటే వాడు అసలు బుక్స్ చదవాడు, వాడికంటే అసలు నాలెడ్జ్ అనేది ఏం లేదు. వాడు ఏంటంటే జస్ట్ నేను తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడేం వర్క్ చేసుకోవాలి, 3 ఆలోచన చేస్తాడు. వాడు హ్యాపీ, చాలా హ్యాపీ ఉంటాడు. వానికి అసలు టెన్షన్ అనేది లేదు. వానికి గవే 3: పడుకోవడం, తినడం, వర్క్ చేసుకోవడం. వాళ్ళ లైఫ్ ఎలా తీసుకోవడానికి వానికి ఉండే ఆలోచనలు 3 రకాలు. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏంటంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం, ఆలోచించడం, మనసులో వ్యవస్థని గమనించడం, రిలేషన్స్ ఇది ఇవన్నీ. వాడు యాక్చువల్ చెప్పాలంటే నాకంటే ఎక్కువ ఆలోచిస్తుంటాడు. ప్రతి విషయాన్ని పరిశీలించి దాంట్లో ఉన్న వాస్తవాలని గమనించి ఏంటనే తెలుసుకోవాల కెపాసిటీ ఉంది. కానీ వాడు హ్యాపీగా లేడు. అంటే ఇక్కడ ఇంకొక మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది. మీరు చెప్పింది, అతను తిని పని చేసుకుని పడుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు అంటే అలా ఉంటే హ్యాపీనెస్ వస్తుందా? అలా ఉంటే అని కాదు, ఆ యాటిట్యూడ్ అతను అలా ఉన్నా హ్యాపీగా ఉన్నాడు. అది మనం తెలుసుకున్నది ఏంటంటే అదొక యాటిట్యూడ్. అలా లేని వాళ్ళందరూ అన్హ్యాపీగా ఉంటారా అంటే అట్లా ఏం లేదు. డబ్బు ఉన్న వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు అట్లా కూడా లేదు.
దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పారు. అదే సార్ ఇప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయటం వస్తే వెన్ యూ హ్యావ్ రిచ్నెస్ యూ కెన్ ఎంజాయ్ రిచ్నెస్. ఒక రిచ్ పీపుల్ కొన్ని రకాలైన వాటిని ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మెటీరియల్ కంఫర్ట్స్ దొరుకుతాయి. అయితే మా ప్రతి విషయాన్ని గమనించి ఆ ఫ్రెండ్ వాడు చెప్పేది ఏంటంటే ఏ విషయాన్ని తెలుసుకోవద్దురా, తెలుసుకోవడం వల్ల మన మైండ్లో మనకు రకరకాల ఆలోచనల వల్ల పెరిగేటువంటి భవిష్యత్తులో ఉండేటువంటి భయంకరమైన పరిస్థితులు ఇలా ఉంటాయేమనేటువంటి ఆలోచనలు మనల్ని ఎక్కువ టెన్షన్ గురి చేస్తుంటాయి, మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎగ్జాంపుల్గా మా ఇంకో ఫ్రెండ్ గురించి చెప్పిండు, వాడు ఎంత హ్యాపీగా ఉంటాడంటే ఈ పర్సనల్ వాడు చేయడు, మనకి ముందస్తు ఇంకోరి గురించి ఎలాంటి అపోహలు అనేవి రావు వాడికి అని వాడు చెప్పాడు. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది, జ్ఞానం వలన సొల్యూషన్ వస్తుంది అని. జ్ఞానం వలన సొల్యూషన్ రాదు, జ్ఞానం వలన ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఇప్పుడు సపోజ్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక జాతి వారికి ఇంతవరకు వేరే మనుషుల్ని మీట్ అవ్వలేదు, వాళ్ళకి ఏం తెలియదు, కంప్యూటర్ తెలియదు, లేకపోతే బిగ్ బ్యాంగ్ థియరీ తెలియదు, డార్విన్ థియరీ తెలియదు, టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళకి గుండె ఉందనే తెలియదు, వాళ్ళకి గుండె నొప్పి వస్తుందేమో అని భయం ఉంటుందా? ఉండదు. తెలుసుకున్న తర్వాత భయం వచ్చే అవకాశం. అయితే నాలెడ్జ్ ఈజ్ నాట్ సొల్యూషన్, నాలెడ్జ్ ఈజ్ ప్రాబ్లం. అయితే నాలెడ్జ్ ప్రాబ్లం ఏంటి అని వస్తుంది. నాలెడ్జ్ లేకపోతే ఎట్లా? నాలెడ్జ్ మనము ఇప్పుడు పూర్వపు రోజుల్లో చిన్నప్పుడు ఎడ్ల బండి మీద వెళ్ళాం, అప్పుడేం బాధల్లో లేం కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఎడ్ల బండి మీద పోవచ్చు కదా, మరి కంప్యూటర్లు ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు అంటే ఇప్పుడు కంటెంపరీ సొసైటీ, సమకాలీన సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే అవసరమైన నాలెడ్జ్ ఉందో ఇది అవసరం, రైట్? దీనికి నాలెడ్జ్తో పాటు దాంతోపాటు కొంత బుద్ధి కూడా అవసరం, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, విజ్డమ్ అంటారు దాన్ని, బుద్ధి కూడా అవసరం. ఈ బుద్ధి లేకుండా నాలెడ్జ్ డెవలప్ అయింది అనుకోండి, అది డెఫినెట్లీ బాధలకు దారితీస్తుంది, రైట్? బుద్ధి ఏంటి అని అంటే ఎంత సంపాదించినా ఏం చేసినా అల్టిమేట్లీ మనం తిండే అదే, మనం పాడుకునే నిద్ర అదే. ఇది శరీరం అలసిపోవటాన్ని బట్టి వస్తుంది నిద్ర, అంతే తప్ప పరుపుని బట్టి రాదు. ఒకవేళ పరుపుని బట్టి వచ్చినా 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండదు, రైట్? ఇప్పుడు మీరు సంపాదించేదానికి 1000 రెట్లు ఎక్కువ సంపాదించినా ఇదే ఫుడ్ తీసుకోవాలి. ఇదే ఫుడ్ అంటే ఈ ప్రోటీనే, ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఇంకా డబ్బు పెరగడం వల్ల ఇంకా చెప్పాలంటే కోకోకోలాలు, ఐస్ క్రీమ్లు, కెమికల్స్ తినే పరిస్థితికి పోయే అవకాశం కూడా ఉంది. పోవాలని రూల్ ఏం లేదు, పోయే అవకాశం కూడా ఉంది. ఈ బుద్ధి ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చినా సరే తనకు భయం రాదు. భయం రానప్పుడు తను ఇంకా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, పెరిగితే ఆటోమేటిక్గా మరింత తన యొక్క అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను లాంగ్ బ్యాక్ టూర్ ఆపరేషన్స్లో ఉన్నాను. అప్పుడు ఈ స్టూడెంట్స్ అందరినీ, బీటెక్ స్టూడెంట్స్ని నార్త్ ఇండియా, షిమ్లా, మనాలి ఇటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఒక డీజే ఏర్పాటు చేయాలి, వాళ్ళకి క్యాంప్ ఫైర్ ఉంటుంది, ఆ చల్లు మంట పెడితే, డీజే పెడితే ఆ మంట చుట్టూ ఆ పిల్లలు ఆల్కహాల్ తాగుతారు. ఆల్కహాల్ తాగి ఆడపిల్లలు, మగపిల్లలు, దాదాపు ఆడపిల్లలు కూడా అందరు తాగుతారు. మగపిల్లల్లోనే 1-2 నాలాంటి వాళ్ళు తాకండి ఉంటారు తప్ప అందరు తాగుతారు. తాగి ఆ డీజే మ్యూజిక్ అనుగుణంగా ఎగురుతూ ఉంటారు. వీళ్ళకి కొంచెం ఫ్రీడమ్ దొరికింది అక్కడ, మనకి హైదరాబాద్లో దొరికింది, అక్కడ దొరికింది. అండ్ ఆడపిల్లలు, మగపిల్లలు కొంచెం తాగిలుతుంటే కొద్దిగా హ్యాపీనెస్, ఏదో తన రిలేషన్షిప్ డెవలప్ చేసుకునే ఛాన్స్ అక్కడ దొరికింది. అలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సేమ్ అదే నేను చిన్నప్పుడు మా ఊరు ఒక ట్రైబల్ విలేజ్లో ఉంది. ఆ ట్రైబల్ విలేజ్లో లోపలికి ఇంకా గూడాలు ఉంటాయి, కొన్ని ట్రైబ్స్ ఉంటారు. ఆ గూడాల్లో వాళ్ళు రాత్రిపూట ఏం చేస్తారు, ఒక మంట పెట్టుకుంటారు, డప్పులు కొట్టుకుంటూ ఉంటారు, కొంచెం సారా కానీ గుడుంబ కానీ తాగుతారు. తాగి వాళ్ళు ఎగురుతూ ఉంటారు. కల్చరల్ ఈవెంట్స్, వాళ్ళు ఏదో కొంత ఆనందం కోసం పాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉంటారు. అక్కడ కూడా యంగ్ పీపుల్ ఇంకొక అమ్మాయిని పటాయించే ప్రయత్నం, కొంచెం ఆ ఛాన్స్ పెరుగుతుంది. ఇక 2 చోట్ల సేమ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది. వీళ్ళేమో చాలా చదువుకున్నారు, లక్షలు ఖర్చు పెట్టారు, వేలు ఖర్చు పెట్టి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి టెక్నాలజీని వాడుకొని ఆల్కహాల్ తాగి పొందే ఆనందం, వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి సారా తాగుతూ, అక్కడ ఉన్నటువంటి ఆ తోలు డప్పులు కొట్టుకుంటూ, పాటలు పాడుకుంటూ, మంట పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈక్వల్.
సేమ్ సేమ్ హ్యాపీనెస్ కానీ వీళ్ళకి హ్యాపీనెస్ కావాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, వాళ్ళకి లేదు. పరిస్థితులు వేరు, బెంచ్ మార్క్ మారింది. సేమ్ వాళ్ళ లెవెల్ వీళ్ళకి ఇస్తే మళ్ళీ హ్యాపీ అవ్వరు. ఒక్కొక్కసారి క్రేజీగా అందులో హ్యాపీనెస్ ఉందని అటువంటివి కూడా ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. బట్ అది 1-2 సార్లు. ఇన్ జనరల్ స్విట్జర్లాండ్ పోయినా లేదంటే చిక్కడపల్లిలో ఒక రూమ్ తీసుకుని హనీమూన్ చేసుకున్నా అదే సెక్స్ భార్యాభర్తలు కదా. కాకపోతే స్విట్జర్లాండ్ వెళ్ళాము అని ఫొటోస్ తీసుకుని ఆ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో చూస్తే మిగతా వాళ్ళందరూ ఆహా ఓహో అంత అదృష్టం దొరికింది నీకు, ఇమేజ్ ఎంత అదృష్టం దొరికింది, ఎంత మంచి భర్త దొరికాడు, డబ్బు ఉన్న ఇదే అది అని వాళ్ళు ఈమెను చూసి కుళ్ళిపోతుంటే, ఈర్ష్యపడుతుంటే దాన్ని ఏమో ఆనందిస్తుంది. రైట్? అంతే తప్ప సెక్స్ చిక్కడపల్లిలో హోటల్కి స్విట్జర్లాండ్ హోటల్కి తేడా ఏముంటుంది? సేమ్ బాడీ ఉంటుంది, సేమ్, మరి ఇద్దరిది సేమ్ శరీరాలు ఉంటాయి. కానీ అక్కడికి వెళ్తే ఎందుకు హ్యాపీనెస్ వస్తుంది అంటే వీళ్ళందరూ లేని వేరే ప్రాంతానికి వెళ్తే డిస్టర్బెన్స్ లేని. ఇక్కడే నువ్వు ఎవరికి చెప్పకుండా వేరే తాజ్మహల్ హోటల్లో ఇంకో హోటల్లో రూమ్ తీసుకోపోని, భార్యాభర్తలే కాబట్టి దొంగచాటుకు వెళ్ళాల్సిన పని కూడా లేదు. మీరు ఇక్కడ రూమ్ తీసుకో, అప్పటికి తెలియదు కదా అంత ఖర్చు ఎందుకు అంటే లేదు, అక్కడ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈగో సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ కాదు. ఈగోని ఎంత మనం ఫీడ్ చేసామో అంత ఈక్వల్ లెవెల్లో మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. కొంతకాలం తర్వాత ఈ అమ్మాయి భర్త స్విట్జర్లాండ్ కోసం చాలా అప్పు చేశాడు. ఇది తను హనీమూన్ వెళ్ళడం కోసం. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 మంత్లోనేమో వేరే వాళ్ళ పెళ్ళి ఉంది, ఫ్రెండ్ది, క్లాస్మేట్ది. అక్కడికి వెళ్ళాలంటే ఒక కాస్ట్లీ చీర ఒకటి కావాలి, 10,000 20,000, ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడైతే 70,000 80,000 ఉంటున్నారు. కొంతమంది నిన్నే కదా డబ్బులు ఖర్చు అయిపోయింది, అప్పుడే ఎక్కడ అంటే ఒక చీర కొనుక్కునేది కూడా లేదా అంటుంది అమ్మాయి. అతను ఈగో దెబ్బతింటుంది. అంత లేని పరిస్థితిలో ఉన్నామంటే ఈగో దెబ్బతిని మీ నాన్నకి కట్టిన డబ్బులు ఇవ్వలేదు అది ఇది అంటాడు. మా నాన్న అంటావా అంటుంది. ఈ గొడవ స్టార్ట్ అయింది. ఈలోపు ఎంత అదృష్టం అది ఇది స్విట్జర్లాండ్ ఉందన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇంకోటి ఏదో కాస్ట్లీ చీర కట్టుకుని వస్తుంది. ఆమెను చూసి ఈమె కుళ్ళిపోతూ ఉంటుంది. రైట్? అది మనుషుల సహజ లక్షణం, సహజంగా ఉన్నటువంటిది. అంటే ఎప్పుడైతే కండిషన్ని బట్టి మనం హ్యాపీనెస్ తెచ్చుకుంటున్నాము. ఒక ఆవిడ ఏం చేసింది, తను ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళి తన భర్త పిల్లలు వెళ్ళి డిన్నర్ చేస్తూ ఫోటోలు అన్నీ, డిన్నర్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కదా, ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలన్నీ ఫేస్బుక్లో పెడితే అందరూ ఆహా ఓహో అది ఇదని పొగిడే. తన భర్త ఒక రాజకీయ నాయకుడు, ఎంపీ. తర్వాత తను సీట్ రాలేదు ఏమో, తను పోటీ చేయలేదు, తన బిజినెస్ కొంచెం మినిమైజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అంత డబ్బు లేదు, ఇప్పుడు తను వెళ్ళలేకపోయింది. తన ఫ్రెండ్ ఒకప్పుడు ఇంకొక ఆమె వెళ్ళింది అక్కడికి, లేకపోతే ఇంకా పెద్దదానికి కాకతీయ గ్రాండ్ కాకతీయకో లేకపోతే హోటల్ తాజ్కో ఎక్కడికో వెళ్ళి ఆమె పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి, లేకపోతే స్విట్జర్లాండ్లో లేకపోతే అమెరికా కాలిఫోర్నియా వెళ్ళి పెద్ద పెద్ద ఫోటోలు పెడితే ఈమె అటువంటి లైఫ్ నాకు లేదు అని ఈమె ముందు ఆమె ఫోజు కొట్టి ఈమె కుళ్ళిపోతుంది. కాబట్టి ఇలా కంపేర్ చేసుకుంటూ మనం ఈగో సాటిస్ఫై చేసుకుంటూ హ్యాపీనెస్ అంటే అది అంత డ్యామేజ్ చేస్తుంది. ఒకవేళ వీలు ఉంటే ఎవరైనా నయనతార నెక్లెస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, నయనతార నెక్లెస్ ఆ షార్ట్ ఫిల్మ్ పేరు. అందులో అమ్మాయి క్లాస్మేట్ కలుస్తుంది. ఈ అమ్మాయి చాలా లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. క్లాస్మేట్ చాలా రిచ్ ఫ్యామిలీ, అమెరికా నుంచి వచ్చింది, ఫ్లాట్స్లో ఉంటూ ఉంటారు, పెద్ద పెద్ద ఫ్లాట్స్, హై రైజ్ అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటారు. ఆమెను చూసి ఏమనుకుంటుంది, చాలా హ్యాపీ లైఫ్ ఉందన్నమాట. ఆమె కూడా అట్లాగే చూపిస్తూ ఉంటుంది, మాకు క్షణం తీరుకుండదు, మేము ఫేస్ టైంలో మాట్లాడుకుంటాము, ఇట్లా ఉండదు, ఆయన ఇప్పుడు బిజీ ఉంటారు, నా సన్ ఇది మొన్న ఇక్కడికి వెళ్ళొచ్చాం, స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాం, మొన్న ఇంకెక్కడికి బాలి వెళ్ళొచ్చాం, టూర్ అది ఇదని చెప్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంకొక అతను, ఈ అమ్మాయి చిన్నప్పుడు ఇష్టపడ్డ అతను ఎక్కడో మలేషియాలోనే ఎక్కడో ఉంటాడు, అతను ఇండియా వస్తాడు. వస్తే చాలా ఇష్టం ఇతనికి, ఈమెకి ఇష్టం, అతనికి కూడా ఇష్టం. వీళ్ళిద్దరు కలుద్దాం అనుకుంటారు. అయితే కలిస్తే ఇంత పేదరికంలో ఉంటే అతను నన్ను రిజెక్ట్ చేస్తాడేమోనని ఈ అమ్మాయిని ఏమంటారంటే మొత్తం అంతా అతనేమో బాగా చదువుకుని మలేషియాలో జాబ్ చేసి వస్తున్నాడు కదా, తను ఇట్లాంటి దాంట్లో ఉంటే తను యాక్సెప్ట్ చేయడానికి అడిగితే అమ్మాయి చక్కగా తన ఫ్రెండ్ రిచ్ గర్ల్ ఈమె చక్కగా తయారు చేసి ఒక నెక్లెస్ ఈమెకి ఇచ్చి ఈ నెక్లెస్ వేసుకుని వెళ్ళమంటుంది. హోటల్కి వెళ్తారు, ఈమె చెప్పేవన్నీ చెప్తుంది, మేము ఇంత బిజీ ఉంటాం, అట్లా ఉంటాం, ఇట్లా ఉంటాం, అది ఇదని ఎన్ని అబద్ధాలే అది చెప్తాడు. కానీ అతనేంటి, నాకు ఇవన్నీ కాదు, ఒక సింపుల్గా ఉండే లైఫ్ అంటే ఇష్టం అని అతను చెప్తాడు.
ఈమె చెప్పి యాక్చువల్గా ఈమెకేముందో అదే అతను ఇష్టపడుతున్నాడు. కానీ ఈమెమనుకుంటుందంటే అలా ఉంటే తప్ప ఇష్టపడ్డామని అనుకుని ఆమె అనుకుంటుంది. ఎనీ హౌ ఆ డిన్నర్ అయిపోతే వస్తుంది. మళ్ళీ నెక్లెస్ ఇచ్చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ భార్యాభర్త వేరే విషయం ఏదైనా కొట్లాడుకుని భర్త ఈమెను షూట్ చేసి కాల్చి చంపేశాడు. పోలీసులు వాళ్ళందరూ ఉంటారు. అంటే అన్నీ అప్పులే ఉన్నాయి, ఎప్పుడూ ఒకరినొకరు కొట్లాడుకుంటూ ఉంటారు. అంటే పైకి కనిపించే దాన్ని బట్టి ఈమె నమ్మి అలా ఉండాలేమో లైఫ్ అనుకొని అట్లా మేకప్ చేసుకొని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అట్లా నేను ఉంటున్నాను అని అబద్ధం చెప్పింది. కాబట్టి పైకి కనిపించేటట్టుగా జీవితాలు ఉండవు. పైకి బ్రహ్మాండంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ బాధలు ఎక్కడ తెలుస్తాయి? నాలాంటి దగ్గరికి వచ్చి చెప్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి. మన ఇంట్లో కరెంటు పోతే పక్క బిల్డింగ్లో చూస్తే కరెంటు ఉందనుకోండి, ఎప్పుడు తిట్టుకుంటాం, ఎప్పుడు మనకే పోద్ది, మనదే ఈ జీవితం, అన్లక్కీ అనో ఇంకోటనో తిట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన ఇంట్లో కరెంటు ఉండి పక్క అపార్ట్మెంట్లో కరెంట్ పోయినప్పుడు వాళ్ళ ముఖం కూడా మనం చూడం. వాళ్ళు మనకేసి చూసి సేమ్ అలాగే తిట్టుకుంటారు వాళ్ళ జీవితాన్ని. అంటే ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళ జీవితాన్ని చూసి అబ్బాయి ఎంత బాగుంది వాళ్ళ జీవితం అనుకుంటారు తప్ప ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధలు ఉంటాయి. బాధ లేనిదే జీవితం ఉండదు. బాగా డబ్బున్న వాళ్ళకి బాధలు తక్కువ ఉంటాయేమో అనుకుంటుంటాం. అట్లేం లేదు. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయటం, అది డబ్బు ఉన్నా లేకపోయినా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయటమే జీవితం. అది కాకుండా ఇది కాదు ఏదో కావాలి అప్పుడు నాకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనుకుంటే ఎప్పటికీ రాదు. పీస్ ఆఫ్ మైండ్ కూడా, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్సో పెర్సెప్షన్. సపరేట్ ఏమి ఉండదు. పీస్ నీలో ఉంటుంది, బయట పీస్ ఉండదు. ఆలోచన విధానం, అది కూడా ఆలోచన విధానం. నేను ఒక లాంగ్ బ్యాక్ ఒక టీవీ ఛానల్లో జాబ్ చేస్తానికి వెళ్ళాను. నేను ఒక ఇంట్రోవర్ట్ని. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే టీవీలో చాలా కలర్ఫుల్ కనిపిస్తుంటారు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ లైఫ్, కలర్ఫుల్గా ఉంటుందని. నాకు ఒక క్యాబిన్ ఇస్తారు, జాబ్ కన్ఫర్మ్ అయింది. క్యాబిన్ ఇస్తారు, నాకు కొంత స్పేస్ ఇస్తారు, వర్క్ ఇస్తారు, చక్కగా రాయొచ్చు అని అనుకున్నాను. నేను తీరా వెళ్ళేసరికి ఒక పెద్ద హాల్ ఉంది. హాల్లో చుట్టూ టేబుల్ కూడా కాదా, గోడకు కొట్టేశారు చెక్కని. ఒక 20-30 మంది కూర్చుని ఎవరి గోల వారిది. అక్కడ 3 టీవీలు నడుస్తున్నాయి. ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క ఛానల్ న్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు రాసేస్తున్నారు. అలాగుంటే కనీసం నేను రాయలేను. నాకేంటి మొత్తం సైలెంట్గా ఉండాలి. మరి వాళ్ళు ఎలా రాస్తున్నారు అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. నాయిస్ తీసుకున్నట్లయితే మనం అన్నీ క్లోజ్ చేస్తే ఏసీ సౌండ్ వస్తుంది, దీన్ని కూడా ఆపేస్తే ఇంకోటి ఏదో సౌండ్ వస్తుంది. కంప్లీట్ సైలెన్స్ ఉండదు, ఇంపాసిబుల్. అది ఒకవేళ సౌండ్ ప్రూఫ్ రూమ్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ సైలెన్స్ ఉంటే మీ గుండె డబా 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 కొట్టుకునే సౌండ్ వస్తుంది. మీ రక్తనాళాల్లో రక్తము వెళ్తే సౌండ్ ఎలా ఉంటుంది అంటే ఒక సముద్ర ఘోషలాగా ఉంటుంది. కంప్లీట్ డార్క్నెస్ కూడా ఉండదు. ఈవెన్ అమావాస్య రోజులు కూడా, ఈవెన్ నక్షత్రాలు వెలుగుతున్నవా ఏదో వస్తుంది, లేకపోతే మబ్బు పట్టినా సరే దానికి కళ్ళు అడ్జస్ట్ అవుతాయి. మనకు గుర్తుండాలి, ఆ సిచ్యుయేషన్ బట్టి అడ్జస్ట్ అవుతుంది, గుర్తుండుంటుంది. చిన్నప్పుడు మ్యాట్నీ సినిమాకి వెళ్తే ఫస్ట్ వెళ్ళగానే ఫుల్ డార్క్ అనిపిస్తుంది, చీకటి అనిపిస్తుంది. ఎందుకంటే బయట చాలా లైట్ చూసి వచ్చింది కాబట్టి ఏం కనిపిస్తుంది, తడుముకుంటూ ఉంటారు లోపలికి ఎంటర్ అయినా. ఆ లోపల ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. వచ్చేప్పటికి ఆ కళ్ళు అడ్జస్ట్ అయినాయి. అట్లా కంప్లీట్ డార్క్నెస్ ఎలా సాధ్యపడదో, కంప్లీట్ సైలెన్స్ ఎలా సాధ్యపడదో, కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ కూడా సాధ్యపడదు. యాక్సెప్ట్ చేయటమే. చాలామంది నాకు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా. ఒకతని సమస్య ఏంటంటే చిన్న సౌండ్ అయినా డిస్టర్బ్ అయిపోతారు. ఏమీ అవ్వకుండా సైలెంట్గా ఉండాలని కోరుకుంటుంది. ఆ ఏసీ సౌండ్కి డిస్టర్బ్ అవుతారు, ఫ్యాన్ సౌండ్కి డిస్టర్బ్ అవుతారు, చిన్న ఎక్కడ చీమ చిటుకు కన్నా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు? అతను కోరుకుంటున్నాడు కంప్లీట్ సైలెన్స్ ఏదో ఉంటుంది, అది కావాలని. అది ఇప్పుడు బాగా బయట ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు కానీ లేకపోతే బోనాలు అప్పుడు బాగా సౌండ్లు చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టేసి దుప్పటి కప్పుకొని పడుకుంటాను. అలాగే నేను చాలా వరకు సౌండ్స్ డిస్టర్బ్ సైలెన్స్ కోరుకోను. నేనేం చేస్తాను, ఆ బయట సౌండ్స్ ఏవైతే అవుతాయో అంతకు సరిపడా ఇక్కడ ఒక మ్యూజిక్ కానీ దేనిలో ప్లే చేస్తూ ఉంటాను. అప్పుడు బయట వచ్చే చేంజెస్ నా సెన్సరీ ఆర్గాన్స్ రికగ్నైజ్ చేయలేవు.
అయితే నేను తమిళనాడులో సైకాలజీ చదవడానికి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఉన్నప్పుడు, అది చాలా తక్కువ రేటు హోటల్, చిన్న రూమ్, ఒక బెడ్. ఆ బెడ్లో నా తల విండో వైపు యూజువల్లీ డిజైన్ చేశారు. ఇటువైపు లోపలికి విండో వైపు, బయటకు ఒక విండో ఉంది. ఆ లోపల విండో అంటే లోపలంతా ఆ హోటల్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వేరే రూమ్లు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తమిళ్లోనే. నాకు తమిళ్ రాదు, స్టిల్ కొన్ని పదాలు తెలుస్తూ ఉంటే వాళ్ళ ఎమోషన్ అర్థమవుతుంటారు, బాగా డిస్టర్బ్ అవుతుంది. పోనీ ఇటువైపు పెట్టుకుందామా అంటే ఇటువైపు అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మరి ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలన్నప్పుడు నేను వెహికల్స్ వెళ్ళే వైపు చూస్ చేసుకున్నాను. ఎందుకంటే వెహికల్స్ సౌండ్స్కి మీనింగ్ లేదు, ఒకటే మీనింగ్, తప్పకుండా. నేనైతే రోడ్డు వెళ్ళాను, కాసేపటికి నార్మల్ అవుతుంది. ఇది అట్లా కాదు, ఇది మారుతూ ఉంటుంది, దాంట్లో ఎమోషన్ ఉంటుంది, కాబట్టి ఇది ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. సౌండ్ వైజ్ ఇది ఎక్కువ డిస్టర్బ్ అవ్వచ్చు, కానీ అది ఎమోషనల్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఈ నాయిస్ ఏదైతే ఉందో దాన్ని మన మైండ్ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసి ఇది నార్మల్ అనుకుంటామో, దెన్ అప్పుడు దట్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ అంటే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడో ఉంటుంది, దాన్ని సాధించాలని కోరుకోకుండా ఉండటం, అంతే తప్ప ఏదో ప్రశాంతత ఉంటుంది, ఆ ప్రశాంతత కోసం నేను ట్రై చేయాలి అని కూర్చొని మెడిటేషన్లు చేయటమో ఇంకొకటి చేయటం, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పీస్ ఆఫ్ మైండ్. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉందో పీస్ ఆఫ్ మైండ్ లేదు. వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఏం ఎక్స్పెక్టేషన్ లేదు, ఉన్న పని ఉంటే పని చేస్తున్నాం, పాటలు ఉంటే పాటలు పాడుకుంటున్నాం, వింటున్నాం, ఏది ఉంటే అన్నం ఉంటే తింటున్నాం, లేకపోతే లేదు. దట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్. ఇదే వేలో చాలామంది ఇంకొకరిని చూసి భరించలేని ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఇంటర్నల్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో ఏమో మనకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరి మధ్యలో గొడవలు పుట్టించడం, లేనిపోని చాడీలు చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ దెబ్బతీయడం, వాళ్ళు తనుకుంటూ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చి నటిస్తూ మళ్ళా దాన్ని ఏమంటారు గొడవలు పడొద్దు అది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్పడం, మళ్ళా సైడ్కి వెళ్ళేసి వాళ్ళు హ్యాపీగా నవ్వుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. వీళ్ళ అటెన్షన్, అసలు వీళ్ళకి అటెన్షన్ ఏమో సేమ్ అంతే. బేసిక్ వెళ్తే నేచర్లో సేమ్ సర్వైవల్ కోసం పోరాటం. దాంట్లో సమాజంలో వచ్చేసరికి ఇతరులు జెలస్ అన్నమాట. ఇతరులు తనకంటే బాగా ఉంటే తనకుండే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇతరులు ఎప్పుడు కూడా తనకంటే బెటర్గా ఉండద్దు. సర్వే జనో సుఖినో భవంతు ఏదో అంటారు కదా, అందరూ హాయిగా ఉండాలి లేదా అందరూ మంచిగా ఉండాలి, నేను ఎక్కువ మంచిగా ఉండాలి, అలా ప్రతి ఒక్కరూ కోరుకోవటం అనమాట. జెలస్ అంటే ఏంటంటే వేరే వ్యక్తి లేదా వేరే కొంతమంది వ్యక్తులు తనకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు, తనకు అవకాశాలు పోతాయనే భయం. ఆ భయం వలన వేరే వ్యక్తులలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు తనకి ఓకే పోవట్లేదు, ఆగిపోతారు వాళ్ళు. 2 వెహికల్స్ వెళ్తున్నాము, మీకంటే ముందు ఒక మీ వెహికల్ వెళ్ళిపోయింది, తర్వాత మీ వెహికల్ వస్తుంది, మీ వెహికల్ వెనకబడిపోయింది పోయింది, అక్కడ ఏదో అవకాశం ముందు వెహికల్ వాళ్ళకి దొరికే ఉంది, ఈలోపు ముందు వెహికల్కి ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోయింది, మీరు మెల్లగా వాళ్ళతో ఈక్వల్ కానీ లేదంటే వాళ్ళకంటే ముందు కానీ వెళ్ళిపోయే అవకాశం పెరిగినప్పుడు, ఒకవేళ అవకాశం ఉంటే అక్కడ ఏదైనా కొత్తది ఆపర్చునిటీ ఉంటే అది మీకు ముందు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలాగే మిమ్మల్ని దాటి వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళు అలాగే వెళ్ళిపోతే మీకు అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా. అందుకని వేరే వ్యక్తుల్లో గొడవలు పడుతున్నా లేకపోతే వేరే వ్యక్తుల జీవితాల్లో ఏమైనా ఇబ్బందులు కలిగినా, ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులు అంటే హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు, లేకపోతే వాళ్ళ మధ్య కొట్లాట్లు ఏమన్నా వచ్చినా, వాళ్ళ పిల్లోడు ఫెయిల్ అయినా, లేకపోతే పిల్లోడు ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, లేకపోతే అమ్మాయి ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది, బాధపడొద్దని చెప్తుంటారు కానీ వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. అది హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కావాలని కొన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళ లైఫ్లో, బికాజ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఒక ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇస్ ఎ సైకలాజికల్ వార్ అంటాను. ఈ సైకలాజికల్ వార్లో ఎదుటి వాళ్ళని ఎమోషన్ చేస్తే తను విన్ అవుతాడు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా ఎమోషన్ అయిపోతే వాళ్ళు కొట్లాడుకుంటుంటే వాళ్ళకి నష్టం జరిగితే నాకంటే ముందు ఉండరు. కాబట్టి ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు తనకు ముందు వస్తుంది. అందుకని చెప్పి ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా తనకంటే తక్కువ ఉండాలని పైకి ఎన్ని కథలు చెప్పినా సరే ప్రతి ఒక్కరు కోరుకుంటారు.
అంటే దీంట్లో భార్యాభర్తలు ఉన్నారనుకో, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టిస్తారు. పెట్టించి ఏం చేస్తారంటే వాళ్ళ బెనిఫిట్స్ చూసుకుంటారు. భార్య వాళ్ళ వైపు ఉండి భర్తకు అగెనిస్ట్గా అవుతూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళు చెప్పినట్టుగా ఇంట్లో ఫాలో అవ్వడం, భర్తని వాళ్ళు ఏం చెప్తే అది అక్కడ అటెన్షన్ తీసుకుంటూ భర్తని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తూ ఉండే వ్యక్తి భార్య అయితే, భార్య ద్వారా వాళ్ళు పొందే బెనిఫిట్స్ వేరే ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అంటే రకరకాల విషయాలు, డబ్బే కావచ్చు, సంథింగ్ వాళ్ళ అవసరాలే కావచ్చు, వాళ్ళు కావాల్సిన కొన్ని పరిస్థితుల్లో పాటు ఈ మనిషి ఉపయోగపడవచ్చు. ఈ భర్త విషయంలో కూడా అదే రకంగా కొంతమంది వాడుకునే అవకాశాలు ఉంటాయి. అంటే దీంట్లో ఈ విషయాన్ని గమనించలేక వీళ్ళు అలా తన్నుకుంటారా అని నా ఉద్దేశం. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క బాగు కోరుకోడు. నిజానికి కోరుకుంటున్నాడంటే ఎందుకు, ఆ వ్యక్తితో పాటు తను కూడా బాగుపడాలని. తల్లి కూతురు బాగుని కోరుకుంటుంది. ఎందుకు అని అంటే, కూతురు బాగుంటే తన లైఫ్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి ఉంటుంది. అందుకని ఆ సందర్భంలో ఒక్కొక్కసారి తనకు తెలియకుండానే తల్లి ఇన్సెక్యూరిటీ వలన, తన భర్త లేకపోవటము, లేదంటే భర్త సరిగ్గా చూడకపోవటము, కొడుకు లేకపోవటము, కోడళ్ళు సరిగ్గా చూడకపోవటం, ఏదో ఒక ఇబ్బంది వల్ల కూతురుతోనే అటాచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఈ అటాచ్ అయ్యే ప్రయత్నంలో కూతురికి ఎంతసేపు ఏంటంటే అల్లుడిని కంట్రోల్ చేసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకు, తనకు యాక్సెస్ ఈజీగా దొరుకుతుంది. అలా కాదమ్మా, అల్లుడు ఎట్లా చెప్తే అట్లా విన్, నువ్వు నన్ను రానివ్వద్దు, మీ అత్తగారిని పిలుచుకో బాగా అని పైకి చెప్తుండొచ్చు. స్టిల్ ఆమె అవసరం ఏంటంటే ఆమెకి యాక్సెస్ దొరికిస్తాం కావాలి. అంటే తను అనుభవించిన పరిస్థితులను బట్టి ఇటు మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది ఫ్యామిలీలో జరిగేది. చుట్టుపక్కల కూడా సిమిలర్. ఇప్పుడు 4 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు 4 ఇప్పుడు తన ఫ్యామిలీలో అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. మిగతా వాళ్ళందరూ ఎవరు కొట్టుకోవట్లేదు. అప్పుడు తను ఇన్ఫీరియర్ అయిపోద్ది కదా. ఎవరిని వచ్చినప్పుడు ఇందులో ఉన్న వరస్ట్ జంట ఎవరు అంటే ఫలానా అని చెప్తారు. కాబట్టి నాతో పాటు అందరూ కొట్టుకుంటున్నారు అనుకో, ఈక్వల్ అయిపోయింది, ఇబ్బంది లేదు. అందుకని వేరే వాళ్ళ మధ్య చాడీలు చెప్పటం, గొడవలు పెట్టడం. వాళ్ళు పెడుతూ ఉంటారు చాడీలు పెట్టి, గొడవలు పడ్డ వాళ్ళు కూడా మళ్ళీ వేరే వాళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. అది భయం నుంచి వచ్చింది, ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది. సమాజంలో ఉన్న అవకాశాలు నాకంటే ముందు నా దాకా రావేమో, ముందున్న వాళ్ళు పనిచేసుకుంటే, ఇప్పుడు సపోజ్ 5 ఫ్యామిలీల్లో 4 అవకాశాలు వస్తే మిగతా 4 ఫ్యామిలీకి వస్తే తను లీస్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఏదో విధంగా అందరూ ఈక్వల్ అయినప్పుడు తను వెనక ఉండదు, మధ్యలోనో ముందో ఎక్కడో ఉండే అవకాశం ఉంటుంది. తన జీవితాన్ని మెరుగుపరుచుకోవటం కోసం ఎవరైనా చాడీలు చెప్తూ ఉంటారు, వేరే వాళ్ళని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. నేను గమనించింది ఏంటంటే, కొత్త పెళ్ళయింది, వాళ్ళు ఎట్లా కుదురుల వరకు న్యాచురల్గా ప్రకృతి పరంగా అయితే కుదురుల వరకు వాళ్ళ మధ్యలో బోరింగ్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తారు, ఉంటారు కూడా. అలాంటి సిచ్యువేషన్లో సీనియర్ అంటే చాలా కాలం నుంచి కాపురం చేస్తూ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ మధ్యలో పరిస్థితులు ఏముండవు, ఏదో ఒక విషయాన్ని వాళ్ళు టేకప్ చేసుకుంటారు. టాపిక్ని బట్టి కొన్ని క్రియేట్ చేస్తుంటారు. అట్లా క్రియేట్ చేసి ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టించే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత అనేది లేక, వాళ్ళ సంసారంలో సఖ్యత అనేది లేక, ఆనందం అనేది లేక, ఇబ్బందులు పడుతూ సంతోషం అనేది లేనటువంటి వాళ్ళే ఎక్కువ ఇలాంటి పనులు చేయడానికి గమనించినాను. ఎగ్జాక్ట్లీ. అంటే కొద్ది రోజులకు వీళ్ళు కూడా అలాగే అవుతారు. అంటే న్యాచురల్గా కొద్ది రోజులకు ఇద్దరి మధ్యలో బోరింగ్ అని ఉంటుంది, ఒకరినొకరు పట్టించుకోకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళకు కూడా అలాగే జరుగుతుంది. కానీ వాళ్ళు అది గమనించక వీళ్ళు హ్యాపీగా ఉండడం భరించలేని పరిస్థితుల్లో వాళ్ళు అలాంటివి చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇన్సెక్యూరిటీ నుంచి ఆ యొక్క డిగ్రీస్లో వేరియేషన్ ఉంటుంది. డిగ్రీస్లో వేరియేషన్ ఉండొచ్చు. ఒక ఆవిడ తను సపరేట్ అయిన తర్వాత 7 సంవత్సరాలు అయింది సపరేట్ అయ్యి. సో తను డిప్రెషన్ అని కౌన్సిలింగ్ తీసుకుంటుంది. తను అమెరికాలో ఉంటుంది. ఆమె ఏమంటుందంటే, సార్ మమ్మల్ని కపుల్స్ వెళ్ళే పార్టీకి దేనికి పిలవరు సార్, మమ్మల్ని కేవలం ఈ పూజలు వ్రతాలు వీటికే పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సార్, ఎందుకంటే మేము డైవోర్స్ అయిపోయాం కాబట్టి.
ఎప్పుడు డైవర్స్ అయిందంటే 7 years అయింది. మీరు 8 years బ్యాక్ ఆర్ 9 years బ్యాక్ కపుల్స్ వెళ్ళేటువంటి పార్టీలకు మీరు వెళ్ళారు. అప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా మీ భర్తతోని. అప్పటికే డైవోర్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది మిమ్మల్ని చూసి మీరు ఎప్పుడు ఏం చెప్పారో అదే వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అయి ఉంటారు కదా. సో కాబట్టి మనుషులు మారుతారు తప్ప సిచ్యువేషన్స్ అవే ఉంటాయి, కొంచెం అటు ఇటుగా సేమ్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తమ హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. ఈ సిచ్యువేషన్ దాటి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్కి వస్తారు. ఒక మ్యారేజ్లో ఒక అతను చాలా అసలు ఆ అమ్మాయి అబ్బాయి ఎంత ఓవర్గా చేస్తున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ చెప్పండి, లవ్ మ్యారేజ్ అన్న కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఒక 15 days బ్యాక్ ఎవరికెవరు కూడా తెలియదు, ఎంత కేర్ తీసేసుకుంటున్నారు. సహజంగా నేను మ్యారేజ్కి పోను. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను కూర్చున్నాను. అతను కూడా చాలా ఇన్డెప్త్ డిస్కస్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇట్లా ఉంటున్నారు కదా, రేపొద్దున ఎలా ఉంటారు వీళ్ళు 1 year తర్వాత? అందరిలాగానే ఉంటారు వాళ్ళు. ఆయన లేదు సార్ వీళ్ళ రాసులు ఇవి, గ్రహాలు ఇవి, వీళ్ళు బాగా కలిసి ఉంటారు. అది 1 year తర్వాత నా దగ్గరికే విడిపోవడానికి కౌన్సిలింగ్ వచ్చారు వాళ్ళిద్దరు మళ్ళీ. సో విడిపోలేదు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. జీవితాలు అంతే ఉంటాయి, స్థితులు వేరు అంతే. ఆ స్థితి బాగున్నప్పుడు గ్రహాలు బాగున్నాయి, లేకపోతే వీళ్ళ జాతకాలు బాగున్నాయి, లేకపోతే వీళ్ళ మనసులు బాగున్నాయి, ఇటువంటి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. స్థితులు పాడైపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ మీద ఇట్లాగే ఏదో ఒకటి చెప్పటము, చాడీలు చెప్పటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది సహజం, జీవితం ఇలాగే ఉంటుంది. జీవితంలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఇంకా ఆ ఫేస్కి రాలేదు అంతే అంతే తప్ప వాళ్ళు ఏమి హ్యాపీగా లేరు పాపం. వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, లెట్ దెమ్ ఎంజాయ్. రేపొద్దున వాళ్ళు మళ్ళీ మనలాగానే బాధలు పడాలి. ఇప్పటికైతే ఎంజాయ్ చేయనివ్వండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య తంపులు పెట్టి తొందరగా ఉన్న ఎంజాయ్ని కూడా పోగొడితే మనకైతే వచ్చేది లేదు కదా. సో ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అది గమనించారు సార్. ఇప్పుడు మేము ఎట్లా అయితే కొద్ది రోజులకే ఇట్లాంటి మానసిక పరమైన ఇబ్బందుల్లో పడి మా ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతున్నాం, వాళ్ళు కూడా కొద్ది రోజులకు అలాంటి పరిస్థితుల్లోకి వస్తారని అవగాహన లేక వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా లేవు అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. బుద్ధుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, తన బిడ్డ చనిపోయాడు. చనిపోతే ఆ బిడ్డని బ్రతికించమని అడుగుతారు. బుద్ధుడు ఏమంటాడంటే, ఈ ఊర్లో ఎవరింట్లోనైతే చావు లేదో వాళ్ళ ఇంటి నుంచి ఒక పిడికెడు బియ్యం తీసుకుంటారా, నేను బ్రతికిస్తాను దాంతో. ఈవిడ వెళ్తుంది, ఎవరింటికి వెళ్ళినా మా ఇంట్లో మా తాతయ్య చచ్చిపోయారు, అప్పుడు 7 సంవత్సరాల క్రితం ఫలానా వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చెప్పిన ఒక్క ఇంట్లో కూడా ఆమెకు పిడికెడు బియ్యం దొరకలేదు. అంటే ఏంటంటే చావు అనేది నిజం. ప్రతి వ్యక్తి చనిపోతారు, ప్రతి ఇంట్లో ఉంటుంది. సేమ్ అలాగే బాధ, సఫరింగ్ అనేది నిజం. సఫరింగ్ లేకపోతే లైఫ్ ఉండదు. హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో సఫరింగ్ కూడా ఈక్వల్ లెవెల్లో సఫరింగ్ కూడా ఉంటుంది. సఫరింగ్ అనేది నిజం. తన సఫరింగ్ తనకు ఒక్కరికే ఉందనుకున్నప్పుడు జెలస్ వస్తూ ఉంటుంది. కొందరు ముందు పుట్టారు, కొందరు వెనుక పుట్టారు, కొందరు నా తర్వాత పుడతారు, కొందరు ముందు సఫరింగ్ రావచ్చు, కొందరు నాకు తర్వాత రావచ్చు, తర్వాత రావచ్చు. సఫరింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. వీ కెనాట్ సపరేట్ లైఫ్ అండ్ సఫరింగ్. ఇక హ్యాపీనెస్ నన్ను సపరేట్ చేయవచ్చు. బట్ వెన్ యూ కాంట్ యాక్సెప్ట్ సఫరింగ్, హ్యాపీనెస్ రాదు. మనకేంటి ఒకదానికి 2 వైపులు అనమాట. సపోజ్ ఉయ్యాల 2 వైపులు ఊగుతూ ఉంటుంది, కుడికి ఎడమకి. కుడివైపు ఎంత వెళ్ళిందో ఎడమవైపు కూడా అంతే వెళ్తుంది. కుడివైపుది హ్యాపీనెస్ అయితే ఎడమవైపుది సఫరింగ్. మన వాళ్ళకి ఈ ఎడమవైపు అస్సలు ఊగొద్దు, కుడివైపు మాత్రం ఊగి రావాలి. ఇది ఇంపాసిబుల్, రైట్? ఇటు ఎంత వెళ్ళిందో అటు కూడా అంతే వెళ్తుంది. ఈరోజు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇంకో రోజున సఫర్ అవుతారు, ఈరోజు సఫర్ అయిన వాళ్ళు ఇంకో రోజున హ్యాపీగా ఉంటారు. ఇది 2 వైపులా ఉంటుంది. లైఫ్ అంటేనే అంత. హ్యాపీనెస్ అనేది గుర్తించాలంటేనే బాధ నుంచి అర్థమవుతుంది. అంతే. బాధ అనేది ఉన్నప్పుడే నీకు హ్యాపీనెస్ వాల్యూ అనేది అర్థమవుతుంది. సో కాబట్టి 2 ఉంటాయి. ఆనందం వస్తే పొంగిపోవద్దు, దుఃఖం వస్తే కుంగిపోవద్దు. రెండింటిని ఇది ఒక స్టేజ్ అంతే. వస్తే పోతాయి. ఎలాగైతే వర్షాకాలం రాగానే అబ్బా వర్షాలు అంటారు, మళ్ళీ చలికాలం రాగానే అబ్బా చలి పెడుతుంది అంటారు, మళ్ళీ ఎండాకాలం అబ్బా ఎండలు అంటారు. లేదా ఆనందపడే వాళ్ళు అంతే ఉంటారు. అట్లా కాదు,
రెండూ ఉంటాయి. జీవితం అన్నాక ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ రెండింటిని యాక్సెప్ట్ చేసుకుంటాం. ఆనందం రాగానే ఓహో ఫుల్ హ్యాపీగా ఎప్పుడు ఉండిపోతాం, ఉండలేము. ఎంత ఆనందపడుతున్నామో అంత తర్వాత ఎంతో కొంత పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినా భయపడాల్సిన పని లేదు, ఇది కూడా పోతుంది. ఇవన్నీ టైమింగ్ అంతే పోతుంది. బాడీ ఏ ఎమోషన్ని ఉంచుకోదు, బాడీ బయటకు తోసేస్తుంది. ఈవెన్ పాజిటివ్ ఎమోషన్స్ ఆల్సో. యువర్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో పెయిన్ ఫర్ యువర్ బాడీ. హ్యాపీనెస్ని బయటకు తోసేయాలని చూస్తుంది, ఉంచుకోదు అట్లా. సాడ్నెస్ కూడా బయటకు తోసేయాలని చూస్తుంది. బాడీ అలా ఉంటుంది నార్మల్గా. ఆ డాగ్ హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా? నో, అలా ఉంది అంతే. అంతే మనిషి కూడా అలాగే ఉండగలడు. కానీ మనిషి హ్యాపీగా ఉండగలను అనుకుని పరుగులు తీసి కింద పడి మూతిపల్లి రాలగొట్టుకుంటున్నాడు తప్ప ఏమి ఉండదు. కాబట్టి ఉన్నది యాక్సెప్ట్ చేయటం అనేది జీవితం. ఎవరికైనా కొంత హ్యాపీనెస్ వచ్చింది, లెట్ దెమ్ ఎంజాయ్. నాకు రాలేదు వాళ్ళకు వచ్చిందని అంటూ నాకులాగే పడి చావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకు వచ్చింది అవకాశం, వాళ్ళని ఎంజాయ్ చేయను. నాకు వస్తే నేను ఎంజాయ్ చేస్తాను. నేచర్లో చూస్తే చాలా జీవులు ఒక యూనిక్గా ఉంటాయి, కలిసి ఉంటాయి, ఒక్క దగ్గర ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా అన్నీ కలిసి ఎదుర్కొనే ఆలోచనలోనే ఉంటాయి. కానీ మనిషి సంఘజీవిని అని చెప్పేసి పేరు పెట్టుకొని ఒక సమాజం అనేది ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి మనిషి ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తిని ఈర్ష్యతో, జలసితో, ద్వేషంతో చూస్తూ పైకి మాత్రం అలంకారమైన మాటలతో, గౌరవం మర్యాదలతో ఉంటూ మనసులో మాత్రం ఎదుటి వ్యక్తి మీద ఈర్ష, జలసి, ద్వేషాలతో ఎప్పుడు ఎదుటి వ్యక్తిని తోసేసే ప్రయత్నమే చేస్తుంటాడు. అలాంటి మనిషి సంఘజీవి ఎలా అవుతాడు? సో మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని చెప్తూ ఉంటారు. సోషల్ అంటే సమాజం, సంఘం. సంఘం అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల పట్ల ఒక విశ్వాసం, నమ్మకం. రైట్? నమ్మకంతో ఉండాలి. కానీ నిజం చూసినట్లయితే మనం లాక్ చేసుకుని వెళ్ళిపోతాం. పక్కింటి వాళ్ళని నమ్మం, భార్యని భర్త నమ్మదు. సో భర్తని భార్య నమ్మదు, భార్యని భర్త నమ్మడు, పిల్లలు నమ్మరు, ఎవరు నమ్మట్లేదు ఇక్కడ. సో యానిమల్స్ ఆర్ సోషల్ యానిమల్స్. యానిమల్స్ ఒక సంఘంగా ఉంటున్నాయి. ఏనుగులన్నీ ఒక గుంపుగా ఉంటాయి, జింకలన్నీ ఒక గుంపుగా ఉంటాయి, అలాగే సింహాలన్నీ గుంపుగా ఉంటాయి, ఆ బారెగొడ్లన్నీ కూడా గుంపుగా ఉంటాయి, కోతులన్నీ గుంపుగా ఉంటాయి. అవి ఒక సంఘంగా ఉంటున్నాయి. అండ్ అవి తన జాతి వారిని చంపుకోవు. తన జాతి చిన్నపిల్లల మీద సెక్షువల్ అటెంప్ట్ చేయదు, రేప్ అటెంప్ట్ చేయదు, ఎంతో ఇంప్రెస్ చేసి కానీ సెక్స్ జరగదు. కేవలం ఆహారం కోసం తప్ప వేరే జీవరాశిని కూడా చంపదు. పులి జింకను కేవలం తనకు ఆకలి వేసినప్పుడే చంపుతుంది. ఆకలి తీరిపోయిన తర్వాత పక్కన జింక వెళ్తున్నా పట్టించుకోదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తన జాతి వాళ్ళని చంపేసుకుంటూ ఉంటాడు. తన ఆకలి తీరిన తర్వాత కూడా ఇంకా కావాలని తను ఆహారం సంపాదిస్తూ దాచుకుంటూ ఉంటాడు. తన కోసం దాచుకుంటాడు, పిల్లల కోసం దాచుకుంటాడు. అవన్నీ మళ్ళీ పురుగుబట్టి చచ్చిపోతాం, పురుగుబట్టి పాడైపోవటం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి మ్యాన్ ఈజ్ ఎ మ్యాడ్ యానిమల్ అంటాను నేను. యానిమల్స్ ఆర్ సోషల్ యానిమల్, మ్యాన్ ఈజ్ మ్యాడ్ యానిమల్. ఒక జంతువుకి పిచ్చి పడితే ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో మనిషి అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. తనకి ఏం తినాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఇవన్నీ ఖరీదు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని తినేస్తూ ఉంటారు, ఒబేస్ అయిపోతుంటారు. దానికి ఏమో తెలియక వెళ్ళి మళ్ళీ ఇన్సులిన్ మింగుతూ ఉంటారు, ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకుంటూ ఉంటారు. జంతువు ఇవన్నీ చేయట్లేదు, మనిషి మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి ఒక కాంటెక్స్ట్లో, నేచర్ కాంటెక్స్ట్లో చూసినట్లయితే ఒక పిచ్చి పట్టినటువంటి జీవరాశి, ఒక జాతి ప్రస్తుతం భూమిని డామినేట్ చేస్తూ ఉంది. ఆ జాతి ఎవరు అంటే మనుషులు. ఈ మనుషులు అందుకని చెప్తాను, తెలుగులో చెప్పేటప్పుడు నేను చెప్తాను మనిషి సంఘజీవి కాదు దొంగజీవి అంటాను. సో పైకి అన్ని కథలు అన్నీ చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళని మోసం చేయాలి, అది చట్ట ప్రకారమో చట్ట వ్యతిరేకంగా అయినా సరే. వీ ఆల్ ఆర్ సాఫ్ట్ క్రిమినల్స్ అని చెప్తూ ఉంటారు. సాఫ్ట్ క్రిమినల్స్.
అలా ఎలా సార్ అంటే చట్టం ఏం చేస్తుందంటే కొన్నిటిని మాత్రమే క్రైమ్ కింద డిఫైన్ చేయగలుగుతుంది, ప్రతిదాన్ని డిఫైన్ చేయలేదు. ఉదాహరణకు మీ పాకెట్లో డబ్బులు నేను గుంజుకుంటే క్రైమ్. ఒక అమ్మాయి, నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి, నేను ఒక అడవిలో లేదంటే ఒక దీవిలో ఇరుక్కుపోయాం. అక్కడ ఆహారం కొంతే ఉంది, ఇద్దరం ఆహారాన్ని పంచుకొని తింటూ సంఘజీవుల్లాగానే కొంతకాలం బ్రతికాం. ఆ తర్వాత ఆహారం అయిపోయింది, ఇద్దరం చనిపోయే అవకాశం ఉంది ఆకలితోని, ఇంకా ఎంత వెయిట్ చేసినా ఆహారం దొరికే అవకాశం లేదు. అప్పుడు ఎవరో ఒకరిని ఇంకొకరు తినేస్తే తప్ప సర్వైవ్ కాలేని స్థితిలో నేను ఆమె చంపుకు తినేస్తాను. మరి ఇప్పటిదాకా ఉన్న ప్రేమ సంఘం ఏమైంది? పరిస్థితులు మారితే మారిపోతుంది. లేదా ఆమెనా నన్ను చంపుకు తినేయచ్చు. ఇన్ జనరల్ ఒక్కొక్కసారి ఇద్దరు చనిపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. ఇన్ జనరల్ అవకాశాలు ఉన్నాయి. అలా చంపుకు తింటాను ఏమంటాము అంటే నేరం అంటాం. చట్ట ప్రకారం, సమాజం ప్రకారం, కమ్యూనిజం ప్రకారం నేరం, డెమోక్రసీ ప్రకారం నేరం. కానీ నేను తెలివైన వాడిని, సైకాలజీ చదువుకున్నాను అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చక్కగా మాట్లాడగట్టవచ్చు. దీంతో నా అమ్మాయిని చాలా మ్యానిపులేట్ చేశాను. నువ్వు గనక చనిపోయి నీ శరీరాన్ని నేను భుజిస్తే నువ్వు నాలో బ్రతుకుతావు, వచ్చే జన్మలోనో లేకపోతే స్వర్గంలోనో నువ్వు నన్ను పూజించవచ్చు అప్పుడు అని ఏదో కాకమ్మ కబుర్లు చెప్తే ఆమె నిజమని నమ్ముకుని తన శరీరాన్ని, తను చనిపోయే శరీరాన్ని ఆహారంగా ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమంటాం? దీని చట్టం ఏం చేస్తుంది? తనకు తనగా ఇచ్చింది, నేనేం చేస్తానంటాను? మ్యానిపులేషన్. దీన్ని చట్టం ఏం చేయలేదు. నేను హత్య చేయలేదు, ఆమెను ముట్టుకోలేదు. నేరం అనలేదు. ఏమన్నారు? నేరం అనలేదు. నేరం అనలేము, చట్ట ప్రకారం నేరం కాదు, తనకు ఇచ్చింది కదా అంటారు. సో దీన్ని చట్టం ఏం చేయలేదు. దీన్ని సాఫ్ట్ క్రైమ్ అంటున్నాను. ఈ ప్రార్థనాలయాలన్నీ ఏ మతమైనా సరే వాళ్ళుగా వచ్చి భక్తులు ఆ డబ్బు ఆ హుండీలోనో లేకపోతే ఆ ప్లేట్లోనో వేసేస్తే ఆ డబ్బును తీసుకుని వాళ్ళు ఆ పాస్టర్లో లేకపోతే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు, మసీదుకి సంబంధించి ఏదైతే ఏ మతం అయితే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అతను రమ్మన్నానా? అతను ఖచ్చితంగా వేయమని చెప్పలేదు కదా, నేను చెప్పలే. కానీ ఆశ పెట్టావు, మ్యానిపులేట్ చేసావు, ఎక్స్ప్లాయిట్ చేసావు. పోనీ అతని మనసును మ్యానిపులేట్ చేసి అతను కష్టపడి తినాల్సిన దాన్ని అతనుగా వచ్చి నీ ప్లేట్లో వేసేలాగా చేసావు, అది నువ్వు తింటున్నావు. ఇది చట్ట ప్రకారం నేరం కాకపోవచ్చు, కానీ సమాజం ప్రకారం కూడా, విలువల ప్రకారం కూడా అది నిజాయితీ లేకపోవటం కాకపోవచ్చు, ఇమ్మోరల్ కాకపోవచ్చు. పోనీ స్టిల్ నేచర్ కాంటెక్స్లో అది కూడా నేరమే. కాబట్టి వీ ఆల్ ఆర్ సాఫ్ట్ క్రిమినల్స్. ఇక్కడ సంఘజీవి అనేటువంటి ఎవరు ఉండరు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎగ్జిస్టెన్షియలిస్ట్. వాళ్ళ జీవితం కోసమే బ్రతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో సంఘజీవి అని ముసుగేసుకుని కొంతమంది సంఘజీవి అని నమ్ముతూ కొంతమంది ఐదర్ ముసుగేసుకున్న వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, నమ్ముతున్న వాళ్ళు మోసపోతూ ఉంటారు. సమాజాన్ని ఉన్నట్టుగా నమ్మితే రెండే మార్గాలు ఉన్నాయి, ఐదర్ మోసం చేయటం ఆర్ మోసగించబడటం. నేను సమాజాన్ని ఏమని డిఫైన్ చేస్తానంటే ఒక బంగారు కడియం పట్టుకున్నటువంటి ముసలి పులి. చిన్నప్పుడు కథలు చదువుకున్నప్పుడు ఆ పులి బంగారం కడియం పట్టుకుని ఉంటుంది, తను ముసలిది వేటాడలేకపోతుంది. ఆ రోడ్డెమ్మటి వెళ్ళేటువంటి బాటసారులని పిలుస్తుంది. నేను చాలామందిని తినేశాను, నేను చాలా జంతువులు తిని పాపాలు చేశాను. ఇప్పుడు నా వయసు అయిపోయింది, నేను రియలైజ్ అయ్యాను, ఇప్పుడు నేను ఓన్లీ శాకాహారమే తీసుకుంటున్నాను. నీలాంటి వాళ్ళకి ఎవరైనా వెళ్తుంటే ఈ కడియం ఇచ్చి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, వచ్చి ఈ కడియం తీసుకో అంటుంది. ఆ దగ్గరికి వస్తే చంపుకు తింట. సమాజం అంతే. సమాజం అనేది ఏంటి అని అంటే ఆ బంగారు కడియం పట్టుకున్నటువంటి ముసలి పులి. మనందరం బాటసార్లు. సమాజం చెప్పినట్టుగా సమాజం దగ్గరికి వెళ్తే చంపుకు తినేస్తారు. తిన్న తర్వాత ఇదేంటి ఇట్లా చేసావు అట్లా చేసావు అని అడగటానికి లేదు. ఇప్పుడు అమ్మాయి నిర్భయ ఏం అడగలేదు, దిశ ఏమీ అడగలేదు, ఈ డాక్టర్ కూడా ఏం అడగలేదు. చనిపోయిన తర్వాత అడిగేది ఏం లేదు కదా. సో అలా సమాజంలో ఉన్న వాళ్ళని
ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని భుజిస్తూ ఉంటుంది. ఎవరైతే నమ్మకంగా ముసుగేసుకున్నారో వాళ్ళు సమాజం పేరు చెప్పి వీళ్ళని పూజిస్తూ ఉంటారు. అది సమాజం. అదే సార్, ఇప్పుడు కోతులను తీసుకోండి, ఏ జీవినైనా తీసుకోండి, అవి ఉన్న గ్రూప్ ప్రకారం తన జాతిని వేరే జాతి నుంచి కాపాడుకుంటాయి. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ఆలోచనలో ఉంటాయి. ఒక మనిషి మాత్రం నేను సంఘజీవనానికి పేరు చెప్పుకుంటూ సమాజం మాది అని చెప్పేసి చెప్పుకుంటూ దాంట్లోనే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఈర్ష్యా ద్వేషాలతో బతుకుతుంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి ఎప్పుడు చూడు అబద్ధాలు, నేరాలు, ఘోరాలు చేస్తూ ఉండేటువంటి ఈ మనిషి సంఘజీవనాన్ని చెప్పుకోవడం కారణం ఏంటి? బికాస్ మనిషి తనకు తను మంచోడని లేబుల్ చేసుకోవటం. తనకు లాంగ్వేజ్ ఉంది కదా. కోతులు అన్నీ ఒక గుంపుగా ఉండి ఆ కోతిని తినేటువంటి పులే ఏదో వచ్చినప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుని రోజుకో పులిని పంపిస్తామని అన్నాం. అన్నీ కలిసి ఫైట్ చేస్తాయి, లేదంటే అన్నీ ఆహారం అయిపోతాయి. ఏదో ఒకటి అన్నీ కలిపి చేస్తూ ఉంటాయి. వీలైనంతవరకు ఫైట్ చేసి వీళ్ళు కాకపోతేనే పారిపోతూ ఉంటాయి. కానీ మనుషులు అట్లా కావు. మనుషులు కథల్లో కూడా జంతువులు మనిషి లక్షణాలు ఇచ్చారు. ఆ అడవిలో రాజు పులి రోజు తింటుంటే పులియో సింహము రోజుకొక దాన్ని పంపించేవాళ్ళంట. ఇది కూడా మనిషి యొక్క లక్షణం. అడవికి రాజు పులి అని మనం చెప్తున్నాం, లేదా సింహం అంటున్నాం. సింహానికి తెలియదు తను రాజు అని, తెలియదు. అది మనిషికి, పులికి కూడా తెలియదు, మంత్రి ఎవరో కూడా తెలియదు. కుక్క ఎట్లా బతుకుతుందో అడవిలో సింహం కూడా అలాగే బ్రతుకుతుంది, టైగర్ కూడా అలాగే బ్రతుకుతుంది, నక్క అలాగే బ్రతుకుతుంది. కానీ మనం మన లక్షణాలన్నీ తీసుకెళ్ళి ఒకటి రాజు, సింహమేమో రాజు, గజరాజు, టైగర్ రాజు, లేకపోతే ఇంకోటి మంత్రి, ఇది కన్ని, కొంగ దొంగ జపం చేస్తుంది. కొంగ ఎందుకు దొంగ జపం చేస్తుంది? తన ఆహారం కోసం పదని తిప్పలు పడుతుంది. దొంగతనంగా తన కొంగల్ని మోసం చేయట్లేదు. ఇవన్నీ మనిషి లక్షణాలన్నీ జంతువులకు చెప్పెట్టేది. నక్క పాపం తన బ్రతుకుతుంది. నక్క సాటి నక్కల్ని మోసం చేయట్లేదు. అది సాటి మనుషుల్ని మోసం చేసే మనిషి నక్కనేమో నక్క చిత్తులు అంటున్నాడు. ఇట్లా మనిషి తన లక్షణాలని నేచర్లో ఉన్నాడు చెప్తున్నాం. ఇవేమి పట్టించుకో, వాటి పని వాటి చేసుకుంటున్నాయి, వాటి బ్రతుకుతున్నాయి, వాటి చావు అవి చస్తూ ఉన్నాయి. కాబట్టి మనిషి సంఘజీవి కాదు, అయితే గీతే దొంగజీవి అవుతాడు. మ్యాన్ ఈజ్ ఏ న్యాచురల్ యానిమల్. చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. యానిమల్ అనగానే ఆ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో మొన్న ఒక ఛానల్కి వెళ్తే మనిషి కూడా జంతువా, అయితే నువ్వు కూడా జంతువేనా, నీ శరీరం జంతువు, నా శరీరం జంతువే. యాక్చువల్లీ చాలామంది అట్లా ఎంబరేజ్గా ఫీల్ అవుతుంటారు. కానీ అసలు వేరే జీవితం పోల్చడం కూడా తప్పే. మ్యాన్ ఈజ్ ఎ న్యాచురల్ బీయింగ్ లివింగ్ ఇన్ సోషల్ కండిషన్. ఎగ్జిస్టెన్షియలిస్ట్గా నేను ఏం చెప్తూ ఉంటానంటే నా క్లయింట్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ, మ్యాన్ ఈజ్ నాట్ ఏ సోషల్ యానిమల్. సొసైటీలో ఉంటున్నటువంటి న్యాచురల్ బీయింగ్, అంతే తప్ప సోషల్ యానిమల్ అని మీరు బిలీవ్ చేశారంటే దెన్ ఆ బంగారు కడియం పట్టుకున్నటువంటి పులిని మీరు బిలీవ్ చేస్తారు, దానికి బలైపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ న్యాచురల్ యానిమల్. తన శరీరంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా నేచర్ ప్రకారం వస్తాయి. బట్ డోంట్ ఫర్గెట్ యు ఆర్ లివింగ్ ఇన్ సోషల్ కండిషన్. సోషల్ కండిషన్ ఉందని తెలుసుకోవాలి. అందుకని చాలామంది ఎగ్జిస్టెన్షియలిస్ట్ని యాంటీ సోషల్ అంటూ ఉంటారు, కొంతమంది తెలియక. యాంటీ సోషల్ కాదు. ఓన్లీ ఎగ్జిస్టెన్షియలిస్ట్ సర్వసంగ పరిత్యాగ సన్యాసుల్లాగా అది కూడా కాదు. సామాజిక జీవి కూడా కాదు, సంఘ వ్యతిరేకి కాదు, సంఘ పరిత్యాగి కాదు, సామాజిక జీవి కూడా కాదు. మరెవరు ఎగ్జిస్టెన్షియలిస్ట్ అంటే ఎసోషల్ అంటారు. ఎసోషల్ అంటే సంఘరహితుడు, సంఘంలోనే ఉంటాడు, సంఘంలో నియమాల్ని పాటిస్తూ ఉంటాడు, బట్ సంఘం యొక్క ప్రభావంలో పడనివాడు ఎగ్జిస్టెన్షియలిస్ట్. అవసరమైతే ఆ నియమాలు ఎందుకున్నాయో తెలుసుకొని దాంట్లో పొరపాట్లు ఉంటే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు, వాటి కోసం పోరాటం కూడా చేస్తాడు. సంఘ జీవుల కంటే మోర్ రెస్పాన్సిబుల్ ఎగ్జిస్టెన్షియలిస్ట్. సంఘాన్ని డ్యామేజ్ చేయడం, ఇంకా చెప్పాలంటే సంఘ జీవులే సంఘాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సంఘ జీవులే సర్వసంఘ పరిత్యాగుల కింద మారుతారు, ఎందుకంటే వాళ్ళ మనసులో సంఘం ఉంది. సంఘ జీవులే యాంటీ సోషల్గా మారే అవకాశం ఉంది. వాళ్ళు కూడా సమాజంలో పోటీ పడుతున్నారు, అందుకని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతూ ఉంటారు. ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఈజ్ అనే ఏ సోషల్, సంఘరహితుడు మాత్రమే. ఈ విషయంలో
అటవీ జాతి మనుషులు ఉంటారు, ట్రైబల్. వాళ్ళు కూడా నేచర్లో ప్రతి జీవితం సమానంగా వాళ్ళు కూడా ఒక సంఘజీవిగానే బతుకుంటారు. ఒక మోడర్న్ లైఫ్ని అనుభవిస్తున్నటువంటి మోడర్న్ మ్యాన్ హ్యూమన్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే నేచర్లో డిఫరెంట్ అనేది నా ఉద్దేశం. అయితే మనిషి కరప్ట్ అవ్వటం మొదలైన తర్వాత, అంటే జంతువు నుంచి కరప్ట్ అయిన తర్వాత మనిషి వచ్చాడు. ఈవెన్ అడవి మనుషులు కూడా ట్రైబల్ దీంట్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అయితే ఇంత కరప్ట్ అవ్వలేదు. మేము ఆదిలాబాద్ ఆసిఫాబాద్ దగ్గర ఉన్నటువంటి జోడే ఘాట్ అనేటువంటి మన కొమరం భూమి దానికి వెళ్ళాం. అక్కడ ఒక హైమండ్రాఫ్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఆయన వాళ్ళ కోసం మొత్తం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశారు. అతను దేవుడిలాగా చూస్తారు అక్కడ. ఆయన రాసిన బుక్లో చెప్పిందంటే ఈ ఆసిఫాబాద్ మంచిర్యాలలో ఏదో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు అప్పటికి లేదు. ఆ రోడ్డు శాంక్షన్ కానంతసేపే వీళ్ళ జీవితాలు సేఫ్. ఓకే. వన్స్ ఆ రోడ్డు వచ్చిందంటే రోడ్డుతో పాటు చాలా వచ్చేస్తాయి. రోడ్డు పక్కన షాపులు వస్తాయి, వెహికల్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు కల్చర్ మారుతుంది, పోటీ పెరుగుతుంది, ఆ నాగరికత అంటున్నాం, అంటే నగర జీవనం అలవాటు పడతారు. అటువంటి బట్టలు వేసుకోవాలి, అటువంటి సినిమాలు చూడాలి, ఇట్లాంటిది కాదు, అటువంటి ఆల్కహాల్ తాగాలి, ఇట్లాంటి వాళ్ళకి ఈక్వల్గా ఉండాలి. మెల్లమెల్లగా వీళ్ళ యొక్క ఆలోచన విధానం మారి వీళ్ళల్లో ఒకరినొకరు మోసం చేసుకోవటం మొదలవుతుంది. అంతకుముందు మోసం లేదు, తక్కువ ఉంది. ఉన్నా సరే జంతువులతో పోలిస్తే కొంచెం ఉండొచ్చేమో, బట్ నగరవాసులతో పోలిస్తే తక్కువ ఉంటుంది. అందుకని ఎంత ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగి ఎంత ఆ మూమెంట్ పెరుగుతుందో అంత మనిషి కరప్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎంత గ్లోబలైజేషన్ అయిపోతే అంత కరప్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అలాగని అవ్వకుండా ఉండమని నేను చెప్పట్లేదు. మార్పు సహజం, మార్పు అనివార్యం. మార్పును ఆపలేరు. కొంతమంది అట్లా కాకుండా నేను మారకుండా ఇట్లాగే ఉంటాను, కల్చర్ ముఖ్యము, ధోతి కట్టుకుని ఉంటాను, ఇంకోటి అంటూ ఉంటారు. అలా ఉండలేము. మార్పు సహజం, మార్పు అనివార్యం కూడా. మార్పు జరుగుతూనే ఉంటుంది. మార్పులో కొట్టుకుపోకుండా ఉండాలి, మార్పును వాడుకోవాలి. రైట్. ఈ రోజున కెమెరాలు ఉన్నాయి, వాడుకుంటున్నాం మనం. అంతే. నాకు వద్దు కెమెరాలు వద్దు, నేను పూర్వకాలంలాగా ఉంటాను, మెడిటేషన్ చేసుకుని నేను చెప్పేది మీ మనసులోకి ప్రాణిక్ హీలింగో ఇంకో రకంగా కాస్మిక్ ఎనర్జీతో పంపిస్తాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది. సో మార్పు వల్ల ఉపయోగం లేదంటున్నా, పెద్దగా ఉపయోగం లేదు. కానీ మార్పుని ఉపయోగించుకోవచ్చు. అంతే. అప్పుడైతే గట్టిగా చెప్పేవాడిని, ఇప్పుడైతే మైక్లో రికార్డ్ అయి చెప్తున్నాం. అంతే. ఉన్నాయి కాబట్టి మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు టెక్నాలజీ పరంగా కాకుండా మోడర్న్ లైఫ్ని అనుభవిస్తున్నటువంటి మనిషి, ఈ సంఘజీవిలా బతికేటువంటి ట్రైబల్ హ్యూమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిఫరెంట్ అంటే మోడర్న్ హ్యూమన్లో ఉన్నటువంటి ఆలోచన విధానం, వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ట్రైబల్ హ్యూమన్లో ఉండవు. ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళు ఇంత మూమెంట్ లేదు, ఇంత ఎక్స్పోజ్ అవ్వలేదు. అరకు వెళ్ళినా, లేకపోతే మన ఏటూరు నగరం వెళ్ళినా, లేకపోతే ఆసిఫాబాద్ అడవుల్లోకి వెళ్ళినా అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను అక్కడ ఆసిఫాబాద్ అడవుల్లోకి వెళ్తే వాళ్ళు ఒక టీ తయారు చేసి ఇచ్చారు. ఆ టీ ఏంటంటే కొంత టీ పొడి అండ్ నిమ్మ ఆకు వేసి చేశారు. చాలా డిఫరెంట్ ఉంది. అది ఇస్తే తీసుకున్నాను నేను. చాలామంది తీసుకుని ఒకరిద్దరు నో అంటున్నారు. నో చెప్పొద్దు. ఎందుకు నో చెప్పొద్దు అంటే వాళ్ళు నమ్మలేరు, భయం వేస్తుంది వాళ్ళకి. వన్స్ వాళ్ళ నుంచి డిస్కనెక్ట్ అయితే వాళ్ళకి మాట్లాడరు. ఎందుకు అంటే వాళ్ళ జీవితం చాలా వల్నరబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు మోర్ కరప్టెడ్ పీపుల్. అలాగే మా ప్రాంతంలో పేరూరు అని ఒక ఊరు ఉంటుంది, వాజేడు పేరూరు అని. అప్పట్లో మా చిన్నప్పుడు రోడ్డు కూడా ఉండేది కాదు, ఓన్లీ ఎండాకాలం మాత్రమే 1-2 బస్సులు వెళ్ళేవి. అక్కడ ఒక ఎస్టీ హాస్టల్ ఉండేది, ట్రైబ్స్ కోసం హాస్టల్. ఒకసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హాస్టల్లో ఉన్న ట్రైబ్ వాళ్ళకు ఒక ట్రంక్ పెట్టిస్తారు. ట్రంక్ పెట్టిలో వాళ్ళ పుస్తకాలు, బట్టలు సర్దుకొని పెట్టుకోవాలి. దాంతోపాటు ప్రతి పెట్టిలోనూ ఒక రాయి ఉంది. ఎందుకు ఆ రాయి అంటే ఎవడన్నా వస్తే దాన్ని తీసుకుని అటాక్ చేస్తారు. ఇలాగైతే అమెరికాలో పిస్టల్ పెట్టుకుంటున్నారు, గన్ పెట్టుకుంటున్నారు. అట్లా ఎందుకు? వాళ్ళ సిచ్యువేషన్ వల్నరబుల్. ఈ కరప్టెడ్ పీపుల్ వస్తున్నారు, నమ్మలేరు అనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకొంత మరింత కరప్ట్ అయ్యారు. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు మోర్ కరప్టెడ్. ఇప్పటితో పోలిస్తే నెక్స్ట్ 40 yearsలో ఇంకా కరప్టెడ్ ఉంటారు. సో ఇంకా కరప్ట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సైన్స్ పేరు మీద ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగి, డెవలప్మెంట్ పేరు మీద ఈ వ్యాపారాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి కరప్ట్ అయిపోతూ ఉంటాడు. ఇది ఎక్కడికంటే నెవర్ ఎండింగ్.
లాస్ట్కి మానవ జాతి అంతరించేదాకా కరెక్ట్ అవుతూనే ఉంటాడు. ప్రతి జీవిలాగే ట్రైబల్ హ్యూమన్ కూడా తన జాతి రక్షణ కోసం అందరూ కలిసి ఒక దగ్గర జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే రకంగా మోడర్న్ హ్యూమన్ కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకుని దాంట్లో బతుకుతూ అందరం ఒక దగ్గర ఉంటే ఏదో ఒక ప్రళయంగా ఏదో ఒక విషయం నుంచి మనం కాపాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో దగ్గరగా ఉంటూ తన యొక్క మనసులో ఉన్నటువంటి భయాన్ని అనుసరించి ఒక దగ్గరగా ఉంటూనే ఒక మనిషిని ఇంకో మనిషి ఈర్ష్యాద్వేషాలతో రకరకాలుగా తోసిపడేయాలి, తొక్కేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే బతుకుతున్నాడు తప్ప మిగతా జీవుల్లాగా ఒక ట్రైబల్ హ్యూమన్ లాగా బతకడం లేదు. ఇది మోడర్న్ హ్యూమన్ లైఫ్లో ఉన్నటువంటి అతి ఘోరమైనటువంటి విషయం అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ.